దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి ఆ కృపను బట్టి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు గడిచినటువంటి మెసేజ్లకి రాకడకు సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక పాఠాలు, అనేక సందేశాలు మన ఆత్మీయతని ఎంతగానో బలపరిచినాయి అని అంటాను. రాకడంటే ఏంటి, రాకడలో ఎన్ని రకాలు ఉన్నాయి, అయితే రాకడలో భూమి మీద జరిగేటువంటి పరిస్థితులు ఏంటి, ప్రభువునందు నిద్రించిన వారంటే ఎవరో, ప్రభువును స్వీకరించిన వారంటే ఎవరో, ఈ రాకడలో పరిస్థితి, మనిషి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేశాము. అలాగే రాకడ సమీపించింది అనేటువంటి విషయాన్ని కూడా 4 ఆధారాలతో నేను ఆ వీడియో చేయడం అనేటువంటిది కూడా జరిగింది. హ్యూజ్ వైరల్ అయింది. అది చాలామంది దాన్ని బట్టి కూడా దేవుని మహింపరచడానికి దేవుడు కృపని అనుగ్రహించగలిగారు. 100 మందికి నచ్చితే 100 మందికి నచ్చాలని ఏముండదు కదా, అందులో ఒక 2 పేర్లు ఎట్టి వాళ్ళు ఉంటారు. అలా పేర్లు పెట్టేటువంటి తమ్ముళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి నేనేం బాధపడను. అయితే వాళ్ళ దాంట్లో నేను తప్పు పట్టాలని అనుకోవట్లేదు. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి రుజువుపరచాలని ప్రయత్నం చేయట్లేదు. కానీ నాకున్న ప్రేరేపణ, నాకున్నటువంటి జ్ఞానము కొలిది నేను ముందుకు వెళ్ళిపోవడమే జరుగుతూ ఉంది కనుక ఆధారాలు చూపడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ రోజున రాకడ గురించినటువంటి అంశం మీద ముగింపు తీసుకుని రావాలి అని నేను ఆశపడతాను. చాలా ప్రత్యేకమైన విషయం ముందుగానే చెప్తా ఉన్నాను. ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. సంఘ విశ్వాసులకు కాదు, కానీ యూట్యూబ్లో చూసేటువంటి నా సంఘ విశ్వాసులకి, యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా నా సంఘస్థులుగానే నేను భావిస్తూ ఉంటాను. వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి డిస్క్లైమర్ ఏంటంటే, సూచన ఏంటంటే, ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ, ఉద్దేశం లేకుండా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందేశాలు అయితే ఇవి కాదు. ఎందుకంటే చాలామంది సేవకుల్ని అన్నాడేమో అనేటువంటి అభిప్రాయం మీకు కూడా కలగవచ్చు. ఎందుకంటే విశ్వాసాలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఏ విశ్వాసాన్ని కానీ, ఏ సేవకుని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. వాక్యాన్ని వాక్యంగా మాత్రమే మీరు తీసుకోవాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంత పవర్ఫుల్ సబ్జెక్టు, చాలామంది తప్పుగా తీసుకునేటువంటి సబ్జెక్టు. నాకు కూడా చాలా వరకు ఒక చెడ్డ అభిప్రాయం నా మీదకు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి సబ్జెక్టు కూడా ఈ సబ్జెక్టు. నాకు కూడా రిస్కే. ఒకవేళ వినేటువంటి వాళ్ళు సరిగ్గా వినకపోతే అది నాకు కూడా రిస్కే. ఇదేంటి తప్పుడు బోధగా చిత్రీకరించేటువంటి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి చాలా జ్ఞానయుక్తంగా దేవుడి మూలంగా ఈ సందేశాన్ని ఇవ్వాలనేది నా యొక్క ఆలోచన. కాబట్టి ముందుగానే మీ అందరికీ కూడా ఒక డిస్క్లైమర్ ఇచ్చాను. కాబట్టి మిమ్మల్ని కానీ, ఏ సేవకుల్ని కానీ, ఎవరిని కానీ ఉద్దేశపూర్వకంగా కానీ, ఉద్దేశం లేకపోయినప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం అనేది జరగట్లేదు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి. అంత అద్భుతమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి పరిశీలన ఈరోజు చేయబోతా ఉన్నాం. ఏంట విషయం అంటే, దేవుని యొక్క రాకడ దినాలు సమీపించినాయి అని అంటే ఖచ్చితంగా కొన్ని సూచనలు, కొన్ని నెరవేర్పులు, కొన్ని గుర్తులు అనేటువంటివి జరగాలి అనేటువంటిది బైబిల్లో రాయబడి ఉంది. ఇందాక కూడా ఒక మెసేజ్ ఎవరో చేశారు. రాకడ ఇంకా సమయం ఉందనియా, లోకం అంతటికే కూడా సువార్త ప్రకటించబడిన తర్వాత మాత్రమే ఆ దినము వచ్చినని బైబిల్లో ఉంది కదా అని అన్నారు. ఆ వచనం పాపం ఆ బ్రదర్కి సరిగ్గా అర్థం కాక అలాగ అనుకుంటున్నారేమో. ఇంకా లోకం అంతా వెళ్ళాలి, ఇంకా చాలామందికి వెళ్ళాలి అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంలో చాలామంది ఉండిపోయారు. దాని గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటి, నేను చెప్పదలిచింది ఏంటి, దేవుడు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, దేవుని రాకడ సమీప కాలంలో ఉన్నాము. దేవుని రాకడ సమీపించింది అని నమ్మడానికి బైబిల్లో ఉన్నటువంటి గుర్తులు, సూచనలతో పాటుగా నేను కొన్ని ఆధారాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అంటే మనం ఉన్నది అంత్యకాలంలో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం అని నమ్మడానికి బైబిల్లో కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. వాటితో పాటుగా నేను కొన్ని ఆధారాలను కూడా జతపరిచి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది చెప్పిన తర్వాత కూడా దేవుని రాకడ ఇంకనూ కూడా సమయం ఉన్నది, ఇంకా ఆలస్యం అవుతుంది అనేటువంటి అభిప్రాయంలో మీరు ఉంటే, దేవుడు మీ కళ్ళకి కట్టినటువంటి పొరలు ఆయనే తీయునుగాక. నేను ఏం చేయలేను. ఇంకా కళ్ళకి పట్టినటువంటి పొరల్ని ఇంకా ఆయనే తీయాలి తప్ప నేను ఏమీ చేయలేను. చెప్పడం నా వంతు. నోవాహు చెప్పినంతకాలంలో నోవాహు చెప్పాడు, యోనా చెప్పినంతకాలంలో యోనా చెప్పుకుని వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినంతకాలం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుకుంటూ వెళ్ళారు, సేవకులు చెప్పినంతకాలం సేవకులు చెప్పుకోరు. ఈ రోజున ఒక ఆఖరి సేవకుడిగా వచ్చాను అనుకోండి, నేను చెప్పుకున్నంతకాలం నేను చెప్పుకుంటా వెళ్తాను. నమ్మడం నమ్మకపోవడం మీ విశ్వాసం,
మీ ఇష్టం. అయితే దేవుని రాకడ అతిగా సమీపించింది, దగ్గరలో ఉన్నది, మనం అంత్యకాల దినాల్లో ఉన్నాము అని నమ్మడానికి కొన్ని రుజువులు, కొన్ని ఆధారాలు మీ అందరి ముందుకు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. మొన్న 4 ఆధారాలు ట్రంప్ గురించి చెప్పడం, కోరేష్ గురించి చెప్పడం సరిపోద్ది. కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినటువంటి, అపోస్తులు మాట్లాడినటువంటి మాటలు. వాటిని ఖచ్చితంగా మనం నెమరు వేసుకోవలసిన బాధ్యత ఉన్నది అని నేను నమ్ముతా ఉన్నాను. ఓ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, దేవుడు డిసీవర్ కాదు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని కోరుకునే దేవుడు కాదు. దేవుడు గలిబిలి పుట్టాలి అని చెప్పి కోరుకునేటువంటి దేవుడు కాదు. చాలా అర్థవంతంగా దేవుడు అనేటువంటి వాడు తెలియపరుస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారు? డిస్టర్బెన్స్ అని తెలుగులో ఏమంటారు? గలిబిలి ఏమంటారు? కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు. కన్ఫ్యూజ్ అంటే తెలుగులో గందరగోళం. గలిబిలన్నా గందరగోళం ఇంచుమించు. కన్ఫ్యూజ్ చేసే దేవుడు కదా మన దేవుడు. ప్రతిదీ కూడా అర్థవంతంగా చెప్పడానికి, నేర్పించడానికి ఇష్టపడే దేవుడు. హీఈస్ నాట్ ఏ డిసీవర్, హీఈస్ నాట్ ఏ కన్ఫ్యూజర్ అంటాను నేను. కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే, ఏమండి వాళ్ళు చెప్తేనండి, వాళ్ళు మాట్లాడితేనండి, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తానండి, వాళ్ళు నేర్పితేనండి, అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తారండి. ఇంకా మళ్ళీ ఆలోచించక్కర్లేదండి. అంత అర్థవంతంగా, అంత జ్ఞానయుక్తంగా, అంత ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారండి. అట్టుపండు ఒలిచి పెట్టే విధంగా కొంతమంది యొక్క బోధలు ఉంటాయండి అని అంటూ ఉంటారు. అవునా కదా? బాగా అర్థమయ్యే విధంగా. అవునా కదా? ఒక మనిషే అట్టుపండు ఒలిచి పెట్టే విధంగా చెప్తే ఆ మనిషిని కలుగు చేసిన దేవుడు ఇంకెంత అర్థవంతంగా చెప్తాడు? కన్ఫ్యూజ్ చేస్తాడైనా? కన్ఫ్యూజ్. నేను అంటాను, దేవుడు, నేనైతే అట్టుపండు ఒలిచి పెడతానేమో, దేవుడైతే ఫస్ట్ కూర్చోబెట్టి రిలాక్స్ అవ్వమని బిర్యానీ తీసుకుని వచ్చి తినిపించే దేవుడైన. అట్టుపండు గొప్పదా, బిర్యానీ గొప్పదా? చెప్పండి. పరిగెడతా పాలు తాగడం కంటే కూడా నిలబడి నీళ్ళు తాగడం మంచిది. అవునా కదా? నేను చెప్పేది అట్టుపండు ఒలిచి పెట్టే విధంగా ఉండొచ్చేమో. ఏ సావుకులైనా చెప్పేది అట్టుపండు ఒలిచి పెట్టే విధంగా ఉండొచ్చేమో, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. దేవుడు అట్టుపండు ఒలిచి పెట్టేవాడు కాదైనా. కూర్చోబెట్టి రిలాక్స్ అవ్వు అని చెప్పి బిర్యానీ తీసుకుని వచ్చి నేను తినిపిస్తానని దేవుడు. అస్సలు కన్ఫ్యూజ్ చేయడు దేవుడు. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని అస్సలు కన్ఫ్యూజ్ చేయడు, అస్సలు డిస్టర్బ్ చేయడు, అస్సలు కన్ఫ్యూజ్ చేయడానికి ఇష్టపడని దేవుడు. క్రైస్తవులైనా లోకస్తులను కూడా అంటే ఎవరినైనా కన్ఫ్యూజ్ చేయడు. అందరికీ అర్థం అవ్వడానికి ప్రయత్నించేటువంటి దేవుడు ఆయన. అన్నిటినీ కూడా అలాగే రాశాడు బైబిల్లో. మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మనం ఆయన సహవాసం నుంచి దూరం అయిపోయిన కారణాన్ని బట్టి, ఆత్మీయంగా ఎదగలేని కారణాన్ని బట్టి, సంపూర్ణంగా దేవుడి యొక్క మనస్తత్వాన్ని గ్రహించలేని కారణాన్ని బట్టి వాక్యం మనకు అర్థం కాకపోవడం అనేది మన తప్పు, దేవుడి తప్పు కాదు. నాకు వాక్యం అర్థం కావట్లేదంటే దేవుడు తప్పట్టినట్టే. వాక్యం అర్థం కావాలంటే నీ ఆత్మనేత్రాలు ఇంకా తెరవబడలేదు. ఆత్మనేత్రాలు తెరవబడితే ఆ వాక్యం అర్థమవుతుంది తప్ప, తెరవబడకుండా, ఆత్మ ఇంకా సిద్ధపడకుండా దేవుడు రాసిన అర్థం అవ్వట్లేదు, దేవుడి మీద తప్పు చేయడానికి ఇష్టపడకూడదు. ఎప్పుడూ కూడా దేవుడు అర్థవంతంగా బోధించడానికి ఇష్టపడే దేవుడు. కన్ఫ్యూజర్ అయితే కాదు, కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు. అయితే దేవుని రాకడ అనేటువంటిది బైబిల్లో ఒకసారి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ జరిగేటువంటిది కాదు, పదే పదే వచ్చేటువంటిది కాదు. ఒక్కసారే జరిగేది, ఒక్కసారే ఇంక ముగించేటువంటిది ఏదైనా ఉందంటే దేవుని రాకడ. మరి జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడా? చాలా జరిగి ఉన్నాయి, జరగనే ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ జరిగినవి ఉన్నాయి. కానీ రాకడ ఒకసారే. ఈ ఒక్కసారి జరిగే దాంట్లో దేవుడు కన్ఫ్యూజన్ పెడతాడా? కన్ఫ్యూజన్ పెట్టడు. ఇంకా అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రాకడికి సంబంధించినటువంటి విషయంలో దేవుడు చాలా మంచి అవగాహన కలిగి ఉన్నాడు. మనం కన్ఫ్యూజ్ చేయాలని దేవుడు అస్సలు అనుకోవట్లేదు. మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అంతే. మనం కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి రాకడను గురించి ఏ ఒక్కరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థవంతంగా బైబిల్లో దేవుడు కొన్ని మాటలు రాయడానికి ఇష్టపడ్డాడు. నేను ఒక మాట అంటాను ఎప్పుడు కూడా, బైబిల్ అనేటువంటిది బంగారి గని అని చెప్పి. మనం ఎంత తవ్వుతే అంత బయటకు వస్తూ ఉంటుంది. ఎంత తవ్వుతే అంత ఎక్విప్మెంట్ ఆయనే ఇచ్చాడు. వాటినే వరాలు అన్నాడు ఆయన. వాటి డ్రిల్లింగ్ మిషన్లో, పార్లో అవి ఉంటేనే కదా గని తవ్వగలం. అవన్నీ ఆయనే ఇచ్చాడు. తాళాలు ఆయనే ఇచ్చాడు. ఆ తాళాల్లో మనం కనుగోగలిగితే, ఆ తాళాలు నువ్వు పొందుకోగలిగితే ఇంకా బాగా అర్థమవుతుంది. గని అంతే ఇది.
కాబట్టి రాకడ విషయంలో ఎప్పుడు కూడా చెప్పనట్టుగా దేవుడు సంపూర్ణంగా రాకడ గురించి బైబిల్లో రాయలేదండి అని చెప్పి వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాకడ గురించి కొంత మాత్రమే చెప్పాడండి యేసయ్య, కొంతవరకు దాచేసాడని చెప్పే వాళ్ళు ఉన్నారు. అస్సలు కాదు. రాకడ గురించి సంపూర్ణంగా దేవుడు రాయించిన గ్రంథం ఇది. ఏది దాచిపెట్టలేదు ఆయన, ఎక్కడ దాచిపెట్టలేదు ఆయన. పూర్తిగా రాకడ గురించిన సమాచారం యేసయ్య ఇచ్చేసాడు మనకి. నో కన్ఫ్యూజన్, అసలు క్లియర్ డీటెయిల్స్ ఇచ్చాడు. కానీ రాకడ గురించి కొంత సబ్జెక్ట్ మాత్రమే ఉందని చెప్పి బైబిల్లో ఉందని చాలామంది అనుకుంటారు. అది చాలా ప్రమాదంలోకి నడిపిస్తుంది, చాలా ప్రమాదంలోకి నడిపిస్తుంది. కాబట్టి రాకడ గురించినటువంటి సమాచారం దేవుడు ఏ ఏ చోట్ల రాయించాడు, ఏ ఏ చోట్ల భద్రపరిచాడు అనేటువంటి దానికంటే కూడా దేవుని రాకడ కాలం సమీపించింది అని నమ్మడానికి ఒక 2-3 మరొక కొత్త ఆధారాలు మీ అందరికీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ప్రయత్నం అవుతుంది. చాలామంది అనుకుంటారు నేను చెప్పేటువంటి బోధ కూడా ఆ బోధే. మత్తయి 24వ అధ్యాయము అని అంటే తీయద్దు, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. మీ అందరికీ అర్థం అవడానికి ముందు ఇచ్చేస్తాను. అది ఇచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మ్యాటర్ సబ్జెక్ట్ అర్థం అవుతుంది. డిస్క్రిప్షన్ లేకపోతే అది వేస్ట్. అర్థమైపోలే చెప్పేస్తాను. తర్వాత మీరు బైబిల్ తీయమన్నప్పుడు తీతురు, కానీ అసలు బైబిల్ కూడా తీయక్కర్లేదు. మీరు నన్ను ఫాలో అవుతే, నా మాట మీద మీరు దృష్టి ఉంచితే అది కూడా అవసరం లేదు. 24వ మత్తయిలో క్రీస్తు యేసు రాకడ గురించినటువంటి గుర్తులు, సూచనలు అక్కడ రాసి ఉంచాడు. అవునా కదా? అవునా కదా? అవునా కదా? అవునన్న వాళ్ళు చేతులు. 24వ అధ్యాయం అంటే ఖచ్చితంగా మన అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించినటువంటి గుర్తులు, ఆ విషయాలు అన్నిటినీ కూడా దేవుడు అక్కడ పొందుపరిచాడు. ఎవరికి చెప్పాడు ఆయన? శిష్యులు పక్క తీసుకుని వెళ్ళి శిష్యులు అడిగారు. పరిశుద్ధాత్మ మూలంగా వాళ్ళు ప్రేరేపించబడి అన్ని బాగానే ఉన్నాయి ఎక్కడ వరకుని, మళ్ళీ నువ్వు వస్తానంటున్నావు, అది కూడా బాగానే ఉంది, కానీ నువ్వు వచ్చే ముందు ఏం జరుగుతాయి అనేటువంటి కూడా చెప్తే బాగుండు కదా అని అడిగితే యేసయ్య ఏం చేస్తారంటే, రండి మీరు పక్కకు రండి, మీతో ప్రత్యేకంగా మాట్లాడవలసినటువంటి విషయాలు కనుక మీకు తెలియపరుస్తున్నాను. ప్రక్కకు తీసుకుని వెళ్ళి కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు శిష్యులతో పంచుకున్నాడు. అదే మత్తయి 24వ అధ్యాయం. అదే మత్తయి 24వ అధ్యాయం. చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడకు సంబంధించిన గుర్తులు, సూచనలు మాత్రమే 24వ మత్తయిలో ఉన్నాయి అని అనుకుంటా ఉంటారు. కానీ పూర్తిగా అవాస్తవం. యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడకు సంబంధించిన గుర్తులతో పాటుగా, సూచనలతో పాటుగా, ఆధారాలతో పాటుగా రహస్య రాకడకు సంబంధించిన విషయాన్ని కూడా యేసయ్య అక్కడ మాట్లాడారు. కానీ ఆ విషయం చాలా మంది అర్థం కాక 24వ అధ్యాయం అంతా కూడా ఒకే సబ్జెక్టుగా చదవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. 24వ అధ్యాయంలో 2 భాగాలు ఉన్నాయి. ఇది ముందు గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. 24వ అధ్యాయం అంతా కూడా ఒకే విషయం గురించి రాయబడినటువంటి విషయం కాదు, అధ్యాయం కాదు, ఒక భాగం కాదు. ఒకే అధ్యాయంలో 2 రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఎందుకు చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ సమయం పడుతుందని అంటారు తెలుసా? ఇవి 2 భాగాలు ఉన్నాయని గ్రహింపు వాళ్ళకి లేక. ఎందుకు సంఘం శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ఎత్తబడుతుంది అనుకుంటారు తెలుసా? చాలామంది 24వ అధ్యాయంలో ఈ 2 భాగాలు ఉన్నాయని గ్రహించలేక 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద అడుగు పెట్టేటువంటి బహిరంగ రాకడ కోసం ఒక భాగం ఉంటే, ఇంకొక భాగం రహస్య రాకడ గురించిన భాగం ఉంది. కానీ 2 కలిపి చదివేస్తూ ఉంటారు కొంతమంది. పారాగ్రాఫ్గా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ 2 భాగాలు ఉన్నాయి, కానీ కలిపేశాడు దేవుడు. ఎందుకు అలా కలిపాడో తెలియదు. కానీ బాగా దాన్ని ధ్యానించినప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు, అనేక లేఖనాల యొక్క పరిశీలన చేసినప్పుడు ఇవి 2 భాగాలు అనేటువంటిది నేను గ్రహించుకోవడానికి దేవుడు కృప అందించాడు. మీరు నమ్మండి నమ్మకపోవండి, 24వ అధ్యాయం 1వ వచనం నుండి 36వ వచనం వరకు ఒక భాగం, 36వ వచనం వరకు ఒక భాగం, 36 నుండి 52వ వచనం వరకు ఒక భాగం. నమ్మినా నమ్మకపోయినా మొదటి నుండి 36 వచనాల వరకు కూడా బహిరంగ రాకడకి ముందు జరిగేటువంటి గుర్తులు రాయించాడు అక్కడ. కానీ 36 నుంచి మొదలవుతే రహస్య రాకడ గురించిన గుర్తులు చెప్పాడు ఆయన. మీరు నమ్మినా నమ్మకపోయినా
ఇదంతా మనం చదవాలంటే అంటే చాలా టైం పడేస్తుంది కాబట్టి అంతా చదవాలనుకోవట్లేదు. 36 నుంచి 51, 52 కాదు, క్షమించాలి, 51 వచ్చిన వరకు కూడా 1 నుండి 36 వరకు బహిరంగ రాకడ గురించినటువంటి సూచనలు, గుర్తులు, మాటలు రాయించాడు. అక్కడ నుంచి టాపిక్ అయినా కన్వర్ట్ చేస్తాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఒకసారి గ్రంథాలు తీయండి, నేను చదువుతాను, మీరే రెండు వేరు వేరే కాదా అవునా మీరు గుర్తించండి. మత్తయి సువార్త 24వ ఇదిగో 24వ చిన్న చిన్న బిట్లు నేను టచ్ చేస్తాను, మొత్తం చదవను. 51 వచనాలు చదవాలంటే 10 నిమిషాలు పడుతుంది, ఎందుకని చెప్పి చిన్న చిన్న టచ్లు. 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఎలా వచ్చారంట? ఏకాంతంగా అంటే ఆయన ప్రత్యేకంగా తీసుకుని ఇలా మాట్లాడిన సందర్భం అది. వేరే చోట వేరేగా రాయబడింది. ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనను, ఎవడనో మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అంటే ఒక వ్యక్తి మోసగించబడ్డం అనేది దేవుడికి ఇష్టమా? చెప్పి చెప్పకుండా వచ్చేయడం అనేది దేవుడికి ఇష్టమా? ఒకరిని ఉన్నట్టుగానే వదిలిపెట్టేసి కావాలని ఇబ్బంది పెట్టడం దేవుడికి ఇష్టమా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. నోవాహు యొక్క జలప్రళయం ముందు కూడా దేవుడు మాట్లాడించాడు. హఠాత్తుగా రాలేదు, గుర్తుపెట్టుకోండి. హఠాత్తుగా రాలేదు, హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు, సూచనలు ఇచ్చాడు దేవుడు. లోతు దినములలో సొదొమ గొమొర్రా మండిపోయే ముందు కూడా దేవుడు హఠాత్తుగా పంపించలేదు, వార్నింగ్ మెసేజ్ ఇచ్చాడు. హఠాత్తుగా మన మీదకి వచ్చే దేవుడు కదా ఆయన. కొన్నిసార్లు పాపం అపరిమితమైన రీతిలో వెళితే ఆ విధంగా కొన్ని సందర్భాలు ఉండొచ్చు. రాకడికి సంబంధించిన విషయంలో మాత్రం ఇది అలాగా హఠాత్తుగా మోసగిస్తూ గలిబిలి చేస్తూ వచ్చే పరిస్థితి లేదు. అది నోవాహు జల ప్రళయం ముందు హఠాత్తుగానే వచ్చింది, కానీ దాని ముందు హెచ్చరించాడు దేవుడు. సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగుండాలు వచ్చినాయి, కానీ దాని ముందు హెచ్చరించాడు దేవుడు. నినివే పట్టణాన్ని హెచ్చరించాడు దేవుడు యోనా ద్వారాగా. హెచ్చరించకుండా హఠాత్తుగా నాశనం చేసేయాలన్నంత క్రూరుడు కాదు మన దేవుడు. అవునా కదా? హెచ్చరించడం లేదా? మరి రాకడ హెచ్చరించడా? రాకడకు ముందు స్పష్టమైనటువంటి గుర్తులు ఆయన చెప్పలేదా? స్పష్టమైన ఆధారాలు బైబిల్లో నమోదు చేయలేదా? ఇవన్నీ చేసాడు, మనం గ్రహించుకోవడానికి ప్రయత్నించలేకపోతున్నాం. చాలా క్లియర్గా రాయబడి చదువుతున్నాను చూడండి. ఇదిగో, అందుకని మీరు ఎవరిని చూచురు కానీ రాతి మీద రాయి, ఎవడన్నా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తులను చెప్పి పలువురు మోసపరిచెదరు. ఇది ఎవరి గురించి మాట్లాడు? యూదుల గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 1-36 యూదులతో, కొంతమంది బయట వారి గురించి, కానీ ప్రాముఖ్యంగా యూదుల గురించి మాట్లాడుతున్నాడు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోనండి. అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు. క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ఫస్ట్గా మోసం చేసేది యూదులనే. యూదులతో మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధాలు గురించినటువంటి వార్తలు వింటారు. యుద్ధానికి సంబంధించిన అధికమైన వార్త ఇప్పుడు జరుగుతుంది. ఇశ్రాయేలు పాలస్తీనా వారు యూదులకు సంబంధించింది. చూచుకోండి, ఈ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు, అంటే డెలివరీ వెంటనే అయిపోదు. డెలివరీకి ముందు పురుటి నొప్పులు అన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తృంతుడి చేత అనేక ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటకు ప్రకటింపబడును. అట్టు తర్వాత అంతం వచ్చును. అంటే ఈ రిఫరెన్స్ చూసి చెప్తాను. లోకం అంతా సువార్త ప్రకటించబడేంత వరకు అంతం రాదు అనేది ఈ మాటను బట్టి. కానీ పూర్తిగా అబద్ధం అది. చాలా మంది ఇది పట్టుకుని ఆలాడుతున్నారు. అది కాదు, దాని గురించి కూడా మాట్లాడతాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవేను. ఎవరి గురించి మాట్లాడతాడని చెప్పాను, ఎవరి గురించి చెప్తాడని చెప్పినంతకు ముందు నేను యూదులు. తర్వాత మన గురించి మాట్లాడు, అది కూడా చెప్తాను. పారిపోవును.
పారిపోవలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండు వాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యా, ఆ దినముల్లో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమునందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి. ఆదివారం విశ్రాంతి దినాన మాత్రం ఆ రోజు రాకూడదని కోరుకోండి అంటున్నాడు ఆయన. అది ఎందుకు అంటున్నాడు, అది కూడా మాట్లాడతారు. అది చాలా ప్రత్యేకమైన సబ్జెక్ట్. కోరుకోండి, ప్రార్థించండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కూడా కలగబోదు. లోకంలో ఒకే ఒక్కసారి జరిగేటువంటి మహా గొప్ప శ్రమ రాకడ ముందుగా జరిగేటువంటి మహాశ్రమలు 7 సంవత్సరాల శ్రమకాలం కలగబోదు. ఆ దినములు తక్కువ చేయకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమంది ఎవడైనా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకే గొప్ప సూచక్రియలు మహత్కార్యములను కనుపరచెదరు. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఎవరు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ చాలా మంది అనుకుంటారు ఈ వేరే వేరే గురించి. అసలు కాదు, వాళ్ళ గురించి స్పెసిఫిక్గా క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త గురించి మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలా కనబడో అలాగే మనుష్య కుమారు రాకడి ఉండును. పీనుగు ఎక్కడున్నదో అక్కడ గద్దలు పోగును. పీనుగు అనగా క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నక్షత్రము రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. సకల గోత్రము గలవారు 144,000 మంది 12 గోత్రాలకు సంబంధించిన వారు రొమ్ము కొట్టుకుంటారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగుచేతురు. యూదులు అనేటువంటి వారు ఇశ్రాయేల్లో మాత్రమే లేరు, ప్రపంచంగా చల్లా చెదిరైపోయారు. అదొక విషయం నేను మనం చెప్పినది, కానీ టచ్ చేయలేదే. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగువారికి తరమ గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమో కూడా గతించవు. ఈ మాటలన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క రాకడకు ముందు జరిగేటువంటి, లేకపోతే రాకడ తర్వాత వచ్చియా? యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీదకి అడుగుపెట్టే దానికి ముందా సూర్యుడు నల్లబడేది, చంద్రుడు ఎర్రగా మారిపోయేది అంతే. ఎప్పుడు? ప్రకటన గ్రంథంగా చూస్తే శ్రమకాలంలో. శ్రమలు అయిన తర్వాత అరమగిద్దు అన్నటువంటి యుద్ధానికి ఆయన దిగు వస్తాడు. శ్రమలకు ముందు వచ్చేటువంటివి దేవుని యొక్క రాకడ, ఒలీవల కొండ మీద అడుగుపెట్టే దానికి ముందుగా వచ్చేటువంటి గుర్తులు యూదులతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ వరకు ఒక టాపిక్. ఇది రాకడకి సంబంధించిన, బహిరంగ రాకడకి సంబంధించిన గుర్తులు, సూచనలు. ఇక్కడ నుంచి రహస్య రాకడకి సంబంధించిన గుర్తులు ఉంటాయి చూడండి. 36 నుంచి, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రం ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలనైనను కుమారుడైనను ఎరుగుడు. ఏ దినమో? వచ్చేటువంటి దినమా? ప్రతి నేత్రము కూడా చూసేటువంటి దినమా? కాదు, రాకడ దినం, రహస్య రాకడ దినం. మధ్యాకాశం వరకు వచ్చి పరిశుద్ధులను అందరినీ కూడా కొనిపోతాడు చూడండి. ఆ దినం ఆ తండ్రికి కానీ నాకు కానీ తెలియదు అన్నాడు. అక్కడి నుంచి వేరే సబ్జెక్ట్ చూడండి. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడి అలాగే ఉండును. జలప్రలయముకు ముందట దినములలో నోవాహు వాళ్ళలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లకిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయేది. అలాగునే మనుష్య కుమారుని యొక్క రాకడ ఉండును. ఈ రాకడ రహస్య రాకడ ఉండును. ఇక్కడి నుంచి చూడండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగల విసరించుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి. బహిరంగ రాకడికి మెలకుతో సంబంధం లేదు. అన్నీ జరిగిపోతున్నాడు, అర్థమైపోద్ది ఆయన వచ్చేసాడని చెప్పి. మెలకుగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుకు వారిపైన ఉంచి నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు?
యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఆయన వచ్చేటువంటి దాన్ని కొనుగొన్నవాడు ధన్యుడు. రహస్య రాకడ గురించి, బహిరంగ రాకడ కాదు. అది కొనుక్కోవడానికి చేసే ప్రయత్నమే మనం చేసేది. ఇప్పుడు ఏ దాసుడైతే ఆ దినమును కొనుక్కుంటాడో వాడు ధన్యుడు. బహిరంగ రాకడ అలా కాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అర్థమైపోద్ది. ఇంచుమించు యూదులు సైతం బైబిల్ని ఒప్పేసుకుంటారు. ఇంకా అది అయిపోయింది, అదే ఆయన దేవుడని. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతనికి అనుగుణనో ఆ దాసుడు ధన్యుడు. అతను తన యావదాస్తి మీద వాని నుంచినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకోను. ఎవరంట? రాకడ ఆలస్యమయ్యేటువంటి మాటలు ఎవరంటాల్లో? దుష్టుడైన దాసులు, దుష్ట సంబంధికులు మాత్రమే రాకడ ఆలస్యం అవుతుందని అంటారంట. కానీ నిజమైన దాసుడు ఆ దినానికి సిద్ధపడతాడంట. ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూని ఉంటే ఆ దాసుడు పెట్టని దినముల్లోనూ వాడు అనుకున్న గడియల్లోనూ వాని యజమాడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వాని పాలు నియమించును. వేషధారులతో కూడా అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియు నుండును. ఇప్పుడు చెప్పండి, 1వ వచనం దగ్గర నుంచి 35వ వచనం వరకు, 36 నుంచి 51వ వచనం వరకు వేరు వేరు సబ్జెక్టులే కదా. ఎందుకు వేరు వేరు సబ్జెక్టులు చెప్తాను చూడండి. 36వ వచనం నుంచి ఒకడు పొలంలో పనిచేస్తుంటారు ఇద్దరు, ఒకరు ఎత్తబడతారో ఒకడు విడవబడతారు. ఇద్దరేమో తిరగలు విసురుతూ ఉంటారో, ఒకరు ఎత్తబడతారో ఒకడు విడవబడతారు. ఇది రహస్య రాకడ. ఆయన వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచిన వారిని మాత్రమే కొనిపోతాడు. రక్షణ లేని వారిని కొనిపోవడం. అవునా కదా? కానీ బహిరంగంగా వచ్చిన సమయంలో రక్షణ లేని వాడిని, రక్షణ ఉన్నవాడిని కొనిపోవడానికి రావట్లేదు. ఆయన దేనికి వస్తున్నాడు? రాజ్యము చేయడానికి వస్తున్నాడు. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారంటే, ఒక మాట ఉంది చూడండి. ఇదిగో 16వ వచనం, యోదయలో ఉండేవారు కొండలు పారిపోవాలను, మిద్దె మీద ఉండేవాడు అంటే ఇంటిలో నుంచి ఏదైనా తీసుకుని పోవటకు తెక్కకూడదు. పొలములో ఉండేవాడు తన బట్టను తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. ఈ మాటను పట్టుకుని ఇక లాస్ట్లో ఉన్న వచనం, పొలంలో పనిచేస్తున్న ఇద్దరిలో ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు అంటే దాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ రెండు అది కాదు. ఒకడు పొలంలో ఉన్నవాడు ఇంటి దగ్గరికి వచ్చి బట్టను తీసుకొని వెళ్ళే అంత అవకాశం శ్రమ దినాల్లో ఉండదు. యాంటీక్రీస్ట్ పరుగులు పెట్టిస్తాడని ఉంది యూదుల్ని. గర్భిణీల స్త్రీలకి శ్రమ అని ఉంది. అన్ని శ్రమల్లో మళ్ళీ యాంటీక్రీస్ట్ ఇంటికెళ్ళి బట్టలు చదువుకొని రండిరా, ఇంటికెళ్ళి మీ బంగారం ఏదన్నా ఉంటే పోగు చేసుకొని రండిరా అని అవకాశం ఇస్తాడా? పరుగులు పెట్టిస్తాడు. కానీ ఇక్కడ తర్వాత వచనంలో ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకడు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు. దీనికి దానికి సంబంధం లేదు. 36వ వచనం నుంచి రహస్య రాకడ సంబంధించిన గుర్తులు, 1 నుండి 35 వరకు కూడా బహిరంగ రాకడ గురించిన గుర్తులు. ఈ రెండు సబ్జెక్టులు, ఈ రెండు రకాలైన సబ్జెక్టులు అవి కలిపేశారంతే. కలిపేయడం వల్ల అంతా ఒకటని అనుకుంటా ఉంటారు, కానీ కాదు. రహస్య రాకడ ఒకళ్ళు ఎత్తబడ్డం ఒకడు విడవబడ్డం. మరి ఆయన బహిరంగ ఒకవేళ లాస్ట్లో వచ్చేదే సంఘాన్ని ఎత్తుకోవడానికి అయితే ఒకళ్ళు విడవబడి ఒకళ్ళు ఎత్తబడతారని ఉందా? మరి పరిశుద్ధులను అందరిని వెంట పెట్టుకుని వస్తాడని వాళ్ళు ఎవరు? రాకడ ఎత్తబడకుండా వచ్చే వాళ్ళు ఎవరు? పోనీ ఆయన వచ్చిన తర్వాత కొంతమందిని తీసుకుని వెళ్ళి కొంతమందిని వదిలేస్తాడు. మరి తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు పైన ఏం చేస్తారు? కిందకు వచ్చి వాళ్ళతో అరమగిద్దోని యుద్ధం చేయించి 1000 ఏండ్ల పరిపాలన చేయించడానికి కదా తీసుకుని వచ్చేది. మరి అప్పుడు కానీ ఎత్తబడితే, ఆ ఆఖరి దశలో కానీ ఎత్తబడితే, విడవబడిన వాళ్ళందరి గురించి పక్కన ఆలోచిద్దాం. ఎత్తబడిన వాళ్ళందరినీ ఏం చేస్తారు పరలోకంలో? అంటే అక్కడి నుంచి ఇంకొక 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయా? కాబట్టి మనకు అర్థం కావాల్సింది 24వ మత్తయి గ్రంథ అధ్యాయం అంతా కూడా బహిరంగ రాకడ గురించినటువంటి గుర్తులు కాదు, రహస్య రాకడ గురించిన గుర్తులే. పొలములో పని, తిరగలు విసిరేటువంటి వారి యొక్క సందర్భం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. 36 నుంచి రెండో టాపిక్కి వెళ్తాడు. కాబట్టి ఇక్కడ మనం కానీ క్లారిటీ తీసుకుంటే మనకు అర్థమైపోద్ది. రెండు వేరువేరండి. దుష్టులే రాకడ ఆలస్యం అవుతుందని ఉంది, కానీ జ్ఞానం సంపాదించినటువంటి దాసులు దాన్ని కనుగొంటారంట. దేవుడు రాకడ వచ్చే దినాన్ని కనుక్కుంటారు, వచ్చే సమయాన్ని కనుక్కుంటారు.
ఆ సమయం ఆసనమైందని చెప్పి వాళ్ళు గ్రహింపులోకి వస్తారు. దేవుని దాసులైతే, జ్ఞానం ఉన్న దాసులైతే. కనుగోవడం అంటే మంచిదే కదా, అది కన్ఫ్యూజ్ చేసేది కాదు కదా. అంటే అవకాశం ఇచ్చాడనా, కనుగొనే అవకాశం ఇచ్చాడనా? రాకడ దినమును గూర్చి దేవుడు ఈ దినం వస్తానని రాయలేదు. ఆ దినానికి ముందు మనం రాకడ దగ్గరలో ఉన్నామనే గ్రహింపులోకి రావడానికి కనుగొనే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను వాడుకుంటున్నాను ఇప్పుడు. నేను మళ్ళీ ఇంకోసారి చదువుతాను, అంటే యూట్యూబ్లో కొంతమందికి ఇంకా బాగా అర్థం అవడానికి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. కనుగొనేవాడు ధన్యుడు. మనం కనుగొంటున్నాం, ఆ దినాన్ని కనుగోట్లేదు, ఆ నిమిషాన్ని కనుగోట్లేదు. ఆయన దినం ఆసన్నమైందని చెప్పి కనుగొని చేసే పని ప్రక్రియ అందరినీ సిద్ధపరుస్తున్నాం, అందరినీ హెచ్చరిస్తున్నాం. కానీ క్రీస్తులో ఎదగని వ్యక్తి రాకడికి ఇంకా ఏముంటుంది అంటాడంట, సమయం పట్టు. కాబట్టి మేము చెప్పేదే కరెక్టో, మేమే గొప్ప బోధకులు అని అనట్లేదు. కానీ వాక్యాన్ని చదివితే ఏది సత్యమో ఏది సర్వసత్యమో మీకు అర్థమవుతుంది వినే వాళ్ళకి, అంటే పేర్లు పెట్టే వాళ్ళకి. కాబట్టి 24 2 భాగాలు, ఒకటి బహిరంగం, ఒకటి రహస్యం. రహస్యం అక్కడ వెనక లాస్ట్లో రాసాడైంది, లాస్ట్లో ఉంచింది. కాబట్టి అంతా ఒకటైనా చదివేసుకుంటుంటాం, కానీ కాదు. ఇవన్నీ ఎందుకులే కానీ, వీటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఒకటేనండి, నోవాహ దినాల్లో దేవుడు హెచ్చరించాడా లేదా? హెచ్చరించకుండా వచ్చాడా? సొదొమ గొమొర్రా విషయంలో హెచ్చరించాడా లేదా? నినివే పట్టణాన్ని హెచ్చరించాడా లేదా? జీవితంలో ఒకే ఒక్కసారి జరిగేటువంటి రాకడ హెచ్చరిస్తాడా లేదా? గుర్తులు, సలహాలు, సూచనలు ఉంచుతాడా లేదా? మరి ఇంకేంటి, వాటిని మనం కనుగోవాలంతే. ఇప్పటి వరకు కూడా క్రీస్తు యేసు యొక్క గుర్తులు, సూచనలు, బోధలు మనం విన్నాం. అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకి సంబంధించిన గుర్తులు రాశారు. అపోస్తులు చిన్న చిన్నోళ్ళు కాదు, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలే కాదు, ఆయనతో తిరిగినటువంటి, ఆయన వెంబడించినటువంటి అపోస్తులు కూడా సూచనలు, రాకడకి సంబంధించినటువంటి సూచనలు, గుర్తులు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. అపోస్తులు చెప్పేటటువంటి గుర్తులేంటి? మనం రాకడ సమయంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి సమయంలో ఉన్నాం, ఇంకా మనకి టైం లేదు అని నమ్మడానికి అవసరమయ్యేటువంటి అపోస్తులు యొక్క సూచన గమనిద్దాం. 2 మాట్లాడతాను, ఎక్కువ మాటలు చాలా ఉన్నాయి, అన్ని విశ్లేషించను. కానీ ఒక సూచన మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఒక మాట మాత్రం నెరవేర్పులోకి వచ్చేసింది. ఆ మాట నెరవేరుతుంది అనేటువంటి గ్రహింపులోకి వచ్చిన నేనే నాకు అనిపించింది చెప్పకుండా ఆలస్యం చేయకూడదని చెప్పి. అన్నీ ఉన్నాయి, అందులో ఫస్ట్ది మాత్రం నెరవేరిపోతుంది. 2 మాట్లాడతాను. ఒకటేమో ఒక ఉత్తరానికి సంబంధించింది, ఇంకోటి ఇంకో ఉత్తరానికి. రెండు కూడా ఒకరికే రాశాడు అపోస్తులుడైన పౌలు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఆ అంత్య దినాలు గురించినటువంటి కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు, దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్న అపోస్తులుడైన పౌలు. ఏ పౌలైతే రహస్య రాకడ గురించిన మర్మాన్ని దేవుడి నుంచి నేర్చుకున్నాడో, చూసాడో, ఆయనే చెప్తున్నాడు. అందరికీ నేను ఇది కూడా చాలామంది తప్పుగా తీసుకున్నారు. అందరికీ ఇచ్చేవి కాదురా బాబు, కొంతమంది ప్రత్యేకంగా ఇస్తాడని తప్పుగా తీసుకుంటారు. ఇది గర్వంగా ఫీల్ అవుతారు. గర్వం కాదు, ప్రభువునందు అతిశయిస్తూ చెప్తున్నాను నేను. ఏ పౌలైతే రహస్య రాకడ కోసం మర్మాన్ని చెప్పాడో ఆ పౌలుకి ఇవన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు. పౌలు తిమోతికి రాస్తున్నాడు ఉత్తరం. ఆ తిమోతికి రాస్తూ రాకడకి సంబంధించిన దినాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి మాటలు ఉపయోగించాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసినటువంటి 4వ అధ్యాయం, క్షమించాలి, అది అవసరం లేదు, ప్రార్థన చేయమంటాడు దానికి. మొదటి తిమోతికి రాసినటువంటి 4వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. అయితే కడవరి దినములలో, ఇలా చూడండి అన్న, అయితే కడవరి దినములలో 3వ అధ్యాయం లాస్ట్ 16వ వచనం వరకు ఒక సందర్భం, ఒక భాగం. అయితే అనేటువంటిది కొత్త భాగాన్ని స్టార్ట్ చేశాడు, కొత్త పాఠాన్ని స్టార్ట్ చేశాడు, కొత్త సబ్జెక్టు. అయితే, ఆ తరువాత అనే మాటలు ఉన్నాయంటే, పాత నిబంధనలో ఆ తరువాత అనే మాటను ఉపయోగించాడంటే ఆ మధ్యలో కొన్ని సంవత్సరాలకు ఎగిరిపోయినాయి అని అర్థం. అయితే, ఆ తరువాత
ఆ దినముల యందు అంటే కొత్తగా సబ్జెక్ట్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కడవరి దినములలో, కడవరి అనగా ఆఖరి అంత్య దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల యొక్క బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఏ ఆత్మ చెప్తుందంట? ఆత్మ ఏ లెటర్లో రాయబడింది? బోల్డ్ లెటర్స్, థిక్ లెటర్స్. ఆత్మ థిక్ లెటర్స్తో ఆత్మ అనేటువంటిది రాయబడిందంటే పరిశుద్ధాత్మ. నార్మల్ లెటర్స్తో రాయబడిందంటే మనకు సంబంధించిన జీవాత్మ గురించి రాయబడిందని అర్థం. థిక్ లెటర్స్తో ఉందా మీ బైబిల్? నా బైబిల్లోనే ఉందా? ఇంచుమించు అందరి బైబిల్లో ఉంటుంది. ఆత్మ తేటగా ఎలా చెప్తున్నాడు? అర్థం అవనట్టుగా చెప్తున్నాడా? తేటగా చెప్తున్నాడా? ఇప్పుడు చెప్పండి, దేవుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇష్టపడతాడా? ఆమోస్ గారు, కన్ఫ్యూజర్ అయినా, డిసీవర్ అయినా, ఏది చెప్పినా తేటగా అర్థం కావాలని దేవుడు చెప్తాడు, రాయిస్తాడు. మన అర్థం కాకపోవడం మన లోపం. అందులో రాకడకి సంబంధించిన విషయాలు మరింత తేటగా రాయించాడు ఆయన. అర్థం కాకపోవడం మన తప్పు, దేవుడి తప్పు కాదు. ఆత్మ తేటగా బైబిల్ అంతా రాయించింది పరిశుద్ధాత్ముడే, అంతా రాయించింది. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే. వాత వేయబడిన మనసాక్షి గురించి మాట్లాడాను కదా ఒకసారి, నేను సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళన్నదే కరెక్ట్. ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యము నుండి సర్వసత్యంలోకి వెళ్ళడానికి మనసాక్షి ఒప్పుకోదు. సత్యం వేరు, సర్వసత్యం వేరు. అందరూ సత్యంలో ఉన్నాం. క్రీస్తుని అంగీకరించడం సత్యం, సర్వసత్యం వేరు. ఆ సర్వసత్యంలోకి వెళ్లకుండా మనసాక్షి మూర్ఖ మనసాక్షిగా మారిపోయింది, బండబారిపోయిన మనసాక్షిగా మారిపోయింది. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, మేం చెప్పేదే నిజం, మేం చెప్పేదే సత్యం అంటారు. సర్వసత్యంలోకి వెళ్ళని వారు. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, అందుకే షార్ట్గా వెళ్ళిపోతున్నాను. చూడండి, అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలెనని, కొన్నాటిని తినొచ్చు కొన్నాటిని తినకూడదు అనే బోధలు వస్తాయంట. వచ్చినాయా రాలేదా? పెద్ద ఆధారం. వాళ్ళు మోసపరిచేటువంటి ఆత్మల చేత నింపబడిన వ్యక్తులు ఆ బోధకులు. వాళ్ళు వస్తారని చెప్పాడు పరిశుద్ధాత్మ తండ్రి. కొన్నాటిని తినొచ్చు, కొన్నాటిని, అది పూర్తిగా వాక్య విరుద్ధమైనటువంటి మాట. అది చాలా హైలైట్. టైం తీసుకుని చెప్తాను. ఎంతమంది పర్లేదంటే వింటామన్న వాళ్ళు ఒకసారి హలీలు చెప్పాడు. నేను అందుకే నా ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చాను. కొంతమంది పాస్టర్లకు సపోర్టివ్గా ఉండొచ్చు, కొంతమంది పాస్టర్లు తప్పుపట్టే విధంగా ఉండొచ్చు నేను చెప్పి ఈరోజు ప్రసంగం. కానీ నిజమే చెప్తాను. నాకు ఎవరో తెలియదు, ఎవరికి నేను సపోర్ట్ కాదు. నేను ఏ సేవకులతోనే కలను. నేను ఏ పాస్టర్ ఫెలోషిప్లో లేను. నేను ఇండిపెండెంట్గా, పర్సనల్గా, ఒంటరిగా ఉండే సేవకుడిని. రీసెంట్ కూడా ఒక పాస్టర్ గారు ఎవరో ఫోన్ చేసి, సార్ మీ సహవాసం కోరుకుంటున్నాను, నేను దయించి మీ సహవాసాన్ని మాకు అనుగ్రహించండి అన్నారు. ఒక ఆయన, పేరు చెప్పను, కర్ణాటక నుంచి ఒక పెద్ద పాస్టర్ గారి కొడుకు సికింద్రాబాద్ వచ్చాడు. అన్న మీ సహవాసం కోరుకున్నాను. తెలుగు తెలిసినట్టుగా మాట్లాడి పాప ఆయన వచ్చిరానట్టుగా. కొన్ని రోజులు మీ దగ్గర ఉండి మేము వెంబడించాలని కొన్ని నేర్చుకున్నాం. వద్దు. కాకినాడ నుంచి ఇద్దరు వద్దు. నా సహవాసంగా దేవుడి సహవాసాన్ని పొందుకోండి. నేను ఏ పాస్టర్లతోని సహవాసం కలిగి ఉన్నాను. నా వెనకాల ఎవరిని తిప్పించుకోను. నేను దేవుడి వెనకాల తిరుగుతాను, ఒక్కనే తిరుగుతాను. నా సహవాసం వేరు, నా సహవాసం పూర్తిగా వేరు. ఫెలోషిప్లో లేను నేను. ఏ పాస్టర్లు నాకు పరిచయం లేరు. ఎవరన్నా ఉంటే మీటింగ్కి పిలిచిన పాస్టర్లతో పరిచయాలు ఉండొచ్చు అంతే. నాకు చిన్న మాట ఏదన్నా ఆ మీటింగ్ కోసం ఏ విధంగా నాకు మాటలు కానీ, సంప్రదింపులు కానీ, సలహాలు కానీ ఏమీ తీసుకున్నాను. ఒక్కడనే వెళ్తూ ఉంటాను, దేవుడు చెప్పినట్టుగా వెళ్తాను. సహవాసమే లేను. కానీ అందరూ పాస్టర్ల సహవాసం ఉంటారు. నేను ఉండ మరి అదేటో తెలియదు. ఒక్కడనే ఉండడానికి ఇష్టం, ఇండిపెండెంట్గా. తాతయ్య గారు అంతేనంట. ఆయన ఏ ఫెలోషిప్లో లేరు, ఏ పాస్టర్లతో కలిసి ఉండరు, ఒక్కరు వెళ్ళేవారు ఆయన. మరి ఎందుకు ఆయనకు అలా అనిపించింది, నాకెందుకు అనిపించిందో తెలియదు. కానీ అంత్యదినాల్లో వచ్చేటువంటి విషయం ఏంటంటే, అబద్ధ బోధకులు వస్తారు. ఆ బోధకులు
మోసపరిచేటువంటి ఆత్మల వల్ల అబద్ధ బోధలు చేస్తారు. ఆ బోధలు ఏ విధంగా ఉంటాయంటే, కొన్నిటిని తినాలి, కొన్నిటిని క్రైస్తవులు చెప్పండి తినకూడదు అనే బోధలు వస్తాయండి. ఈ బోధలు వచ్చినప్పుడు నీకు ఏం అర్థం అవ్వాలంటే, కడవరి దినాల్లో మనం ఉన్నామని అర్థం అవ్వాలి. ఈ బోధలు ఉన్నాయా లేదా? హైందువులు పెట్టిన తినకూడదు, కొన్నే తినాలి, కొన్ని తినకూడదు, ఇలాంటి రకరకాల బోధలు ఉన్నాయి కదండి. ఈ మధ్యన డిబేట్లు కూడా జరిగినాయి కదా వాటి మీద. ప్రసాదం తినచ్చా తినకూడదా, అన్య బంధువులు పెట్టిన తినొచ్చో తినకూడదా, హైందువులు పెట్టిన తినొచ్చో తినకూడదా? ఆ బోధలు వచ్చినట్టు నీకు ఏం అర్థం అవ్వాలి తెలుసా? నీకు అర్థమైపోవాలి. అది బైబిల్లో చెప్పింది, రాయించిన మాట అపోస్తులుడైన పౌలే. వీళ్ళ బోధలు ఎవరిని నాశనంలోకి నడిపిస్తాయో తెలుసా? చూడండి, ఆ అబద్ధకులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహం నిషేధించు. ఇదొక బోధ. వివాహం చేసుకోకూడదు అనే బోధ, అది తప్పుడు బోధ. కొంతమంది ఉన్నారు వివాహం చేసుకోకూడదని ప్రకటిస్తున్నారు, పూర్తిగా అబద్ధం. ఇదొక బోధ, అది పూర్తిగా ఫాల్స్ ప్రీచింగ్. అది అదో బోధ వస్తుంది. సత్య విషయమే అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవల్ని చెప్పుచుందురు. ఏంటంటే చూడండి, సత్య విషయమై అనుభవ జ్ఞానము కలిగే విశ్వాసులు కృతజ్ఞతను అర్పించి తినేవాళ్ళు కూడా ఏం పెడతారంట? పేర్లు పెడతారంట. అదే ఉందని నేను చెప్తున్నానా? అనుభవ జ్ఞానం అంటే ఆత్మలో ఎదిగిన వాళ్ళు తింటున్నారు అనుకో. అన్ని దేవుడు సృజించినయే, అన్నిటినీ దేవుడు పరిశుద్ధపరిచాడు. ఇది పరిశుద్ధపరచనదంటూ ఏమీ లేవు, అన్ని తినొచ్చు, దేవుడు పరిశుద్ధపరిచేసాడు, ప్రార్థన చేసుకుని తినండి అన్న బోధకులను తప్పుపట్టే బోధకులు వస్తారు. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవల్ని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది కూడా నిషేధింపదగినది కాదు. ఇది నిజం. అనగా దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులు సహోదరులు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపార్చు క్రీస్తు యేసునకు మంచి పరిచాడుకు పోయి ఉండు. ఇలా చెప్పే వాళ్ళే నిజమైన బోధకులు. తిండిలో ఏమీ లేదు అని చెప్పేవాడు నిజమైనటువంటి బోధకుడు అని చెప్తున్నాడు బైబిల్లో. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే సెంటిమెంట్స్, ముసలోళ్ళు కాలని తరతరాల నుంచి వచ్చి కాలాల నుంచి వచ్చే సెంటిమెంట్స్ ఉన్నాయి చూడండి. అయ్య బాబాయ్ వాళ్ళు పెట్టి తినకూడదు, అందులో పెడితే దయ్యం వచ్చేద్ది. ఈ బోధనలు అనుసరించొద్దు. ముసలోళ్ళు చెప్పే దరిద్రగొట్టు ఆ అనుభవాల నుంచి బయటికి రండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధము కొంచెం మట్టుకే ప్రయోజకరం అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాం గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాట పడుచున్నాము. ఈ సంగతులు ఆజ్ఞాపించి ఏం చేయాలి? మీరు బోధించాలి. తిండిలో ఏముందండి, ఆహారంలో ఏముందండి అని బోధించే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు అంట. అమ్మో తినొద్దు, తినాలి, తినకూడదు, తినొచ్చు, అది రాంగ్ బోధకులు అంటే. నేను చెప్పిన వాక్యం చెప్తుందా? అయితే మీకు ప్రశ్నకు రావచ్చు, విగ్రహములకు అర్పించు వాటిని నువ్వు ముట్టకూడదు అన్న దేవుడు, మరి ఇప్పుడు విగ్రహములకు అర్పించు వాటిని తినొచ్చా తినకూడదా? విశ్వాస విషయములోను అనుభవ జ్ఞానములోను ఎదిగిన వాడు అయితే ప్రార్థిస్తే అన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి అనే విశ్వాసం నీకుంటే అందులో ఏమీ లేదని నమ్ముతావు. నువ్వు బలహీనుడు అయితే, అనుభవ జ్ఞానంలో ఇంకనూ కూడా అంతంత మాత్రం ఉన్న వ్యక్తి అయితే
నువ్వు తిండిలో కూడా అపవిత్రతను ఎదుగుతావు అంటున్నాడు. తినొచ్చు తినకూడదు అనేటువంటి బోధకులు వస్తారు. ఆ బోధకులు మోసపరిచేటువంటి ఆత్మచేత నడిపించబడేవారు అంటున్నాడు ఆయన. ప్రార్థించిన ప్రతి క్షణం వెంటనే ఏమవుతాయని ఉంది బైబిల్లో. అదేంటి ఒక మాట చెప్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, అందులో తీయదు. అపవిత్రమైన భర్త పవిత్రమైనటువంటి భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అపవిత్రమైన భార్య పవిత్రమైనటువంటి భర్తను బట్టి పరిశుద్ధపరచబడతారు. అంతకంటే గొప్పదా ఆహారం? అంతకంటే గొప్పదా? భార్య భర్తల యొక్క కలయిక కంటే, జంట కంటే కూడా గొప్పదా ఈ ఆహారం? చెప్పండి. భార్య భర్తల యొక్క కలయికని, జతని ఎవరు చేశారు? అది ఆయన క్రియేట్ చేసింది ఎవరు? చదవండి ఒకసారి, మీరు తీయండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏం చేయబడ్డాడు? పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడ మీ పిల్లలు అపవిత్రులు ఎందురు, ఇప్పుడైతే వారి పవిత్రులు. నమ్మినటువంటి భర్తను బట్టి నమ్మనటువంటి భార్య పవిత్రపరచబడతా ఉంటుంది. వాళ్ళిద్దరు కలయికను బట్టి పవిత్రమైన పిల్లలు పుడతారు. ఒకరిని బట్టి ఒకళ్ళ ఆత్మ రక్షించబడడం కాదు, అది పవిత్ర పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి యొక్క సహవాసం కలయిక ఆ అపవిత్రతను ఏం చేస్తుంది చెప్పండి? అది భార్య భర్తల విషయంలో మాత్రమే. క్రైస్తవ వ్యక్తి అన్యురాలైన వ్యభిచారితో కలిసినా సరే ఇద్దరు పవిత్రపరచబడతారని కాదు. దీనికంటే ప్రమాదకరమైందా ఆహారం? కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుల వల్ల మోసపరిచే ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, అంటే విశ్వాసులు కూడానే వాళ్ళ బోధ మీదే ఎక్కువ ప్రాధాన్యత చూపుతారంట. వాళ్ళదే నిజమని నమ్ముతారని లక్ష్యం ఉంచుతారంట. విశ్వాస భ్రష్టుల్లో కుదిరిన ఆత్మటేతగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారి వివాహం నిషేధించురు. సత్య విషయమే అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు పుచ్చుకును నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్ని తినుటే తన మానవులని చెప్పుకుందరు. ఆత్మలో ఎదిగినోళ్ళు కూడా పేర్లు పెడతారంట ఈ దొంగ బోధకులు. ఆత్మలో ఎదిగినాడు అన్నీ కూడా దేవుడిచ్చినాయి అని అంటాడు. ఆత్మలో ఎదగనాడు అది తినకూడదు, ఇది తినాలని అంటాడు. తర్వాత దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏది నిషేధింపదగినది కానే కాదు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, నేను క్లారిఫై చేసేస్తాను, ఎందుకంటే నేను దెబ్బకూడదు మళ్ళీ బయట. విగ్రహములకు అర్పించి వాటిని తినొచ్చా తినకూడదా? ప్రార్థన చేసుకొని తింటే శుద్ధీకరించబడతాదా? విగ్రహములకు అర్పించిన వాటిని తినేవాడు క్రైస్తుడని పిలువబడతాడా? ఏ క్రైస్తుడన్నా చేస్తాడా పని? విగ్రహాలకు అర్పిస్తాడా? విగ్రహాలకు అర్పించే వాటిని చూసి ఎవడన్నా తింటాడా? ఆడు క్రైస్తుడే కాదు కదా. ఎవడు తింటాడు? విశ్వాసులు అంత అమాయకులు ఏం కాదు, అంత వాక్యం తెలియనోళ్ళు ఏం కాదు. దీనికోసం మళ్ళీ డిబేట్లు, తినకూడదు అని చెప్పి వాదించేవాడు ఒక ఆయన. డిబేట్లు అవసరమా? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైన దేవుడని చెప్పి రుజువుపరచడానికి ఎన్ని డిబేట్లు చేసినా దానివల్ల ప్రయోజనమే. తినొచ్చు తినకూడదని చెప్పి ఆహారాల కొరకు డిబేట్లు చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? దానివల్ల విశ్వాసుల్లో మార్పు వస్తుందా? విశ్వాసులు ఏమన్నా తినేసి వల్ల ఎవరు తినరు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా విశ్వాసులు లేరు, వాళ్ళకి వాక్యం తెలిసిన వాళ్ళే. గొంతు పిసికిన దాన్ని కానీ నువ్వు తినకూడదన్నాడు అదే పౌలు. అంటే విగ్రహానికి అర్పించిన వాటిని, మెడలో నుంచి రక్తం రాకుండా వచ్చినది అంటే దాని విగ్రహాలకు అర్పిస్తున్నారని దాని అర్థం. అంతే, గొంతుకి పిసుకోవడం రాకపోవడం అనేటువంటిది. ఏ క్రైస్తవుడు విగ్రహాలకు అర్పించి తినకూడదు, తినకూడదు కూడానే విగ్రహాలకు అర్పించింది. అది మెయిన్ థింగ్. అది
ఇప్పుడు తినాలా తినకూడదా? మిగతాయి అన్నీ తినచ్చు. ప్రార్థన చేసుకుంటే అన్ని పవిత్రమే. నేను మాట చెప్తున్నాను చూడండి. చాలామంది అన్యులు, హైందువులు క్రైస్తువులను ఎందుకు తిట్టుకుంటారో తెలుసా? క్రీస్తుని ఎందుకు తప్పుగా చూస్తారో తెలుసా? ఒకే ఒక్క కారణం ఏంటి తెలుసా? మాతో కలరండి, మేం పెట్టిన తినరండి. ఇది ఒకే ఒక్క కారణాన్ని బట్టి మనము, మన దేవుని యొక్క నామము నిరంతరము దూషించబడుతుంది. తప్పుగా తీసుకుంటున్నారు యేసయ్యని, క్రైస్తవ్యాన్ని తప్పుగా తీసుకుంటున్నారు. అంటరానితనం మంచిది కాదన్న మీరే మమ్మల్ని అంటరాని వాళ్ళు చూస్తున్నారు మీరు అంటున్నారు హైందువులు. మేము ఏదైనా పెట్టుకుంటే తినరా, మేము ఏదైనా వండుకుంటే తినరా, అంత బ్రహ్మాండంగా జరుగుతున్న ఫంక్షన్లోకి వచ్చి అందరం కలుస్తుంటాం, మీరు వస్తారు మేము తినకూడదని వెళ్ళిపోతున్నప్పుడు మేము ఎంత బాధపడతాం తెలుసా అని ఫీల్ అవుతూ వాళ్ళు అన్న మాట్లాడి తెలుసా? క్రైస్తువులతో మేము కలవాలనుకున్న వాళ్ళు మాతో కలరంటారు. చాలా ఆత్మలు నశించిపోవడానికి, చాలా ఆత్మలు తప్పిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ దిక్కుమాలిన ఆహార విషయంలోనే జరుగుతుంది. చాలామంది హైందువులు క్రైస్తువులు తప్పుగా అనుకోవడంలో తప్పు లేదు. మన యొక్క ప్రవర్తన వాళ్ళకి బాధ కలిగిస్తుంది. ఓ పాస్టర్గా నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని, కానీ ఆత్మలు ఎదిగిన తర్వాత అనుకున్న విషయం ఏంటో తెలుసు? సర్వసత్యంలోకి నడిపించబడిన తర్వాత భూమి మీద ఉన్న ప్రతీది ఆయన తెలియజేశాడు. సాతాను తయారు చేసిన ఆహారం అంటూ ఏదీ లేదు. రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఏయో కార్యక్రమాలు జరిగినాయి. ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏయో చెయ్యాలన్నారు. చాలామంది జనం క్యూ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ప్రసన్న గారు అక్కడి నుంచి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి సంఘస్థులకు ఇరుగుపోరి వారికి కూడా చర్చిలో చేయించేశారు ఆ కార్యక్రమం. కాబట్టి మన చర్చ్ వాళ్ళందరూ ఏంటది కార్యక్రమం? పోస్ట్ ఆఫీస్ సంబంధించింది ఏదో, అకౌంట్ది ఏదో ఇక్కడికే పిలిపించుకున్నాం. మన సంఘస్థులందరికీ చేయించడంతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలిసి వస్తే రండి చేయించుకోమన్నాం. ఆ తరుణంలో ఎదురుగా ఉన్నటువంటి చిన్ని గారు కూడా వచ్చారు. ఆవిడ ఒక హైందూరాలు, నిష్ఠ భక్తురాలు. ఆవిడ అమ్మవారిని పూజించేటువంటి ఒక గొప్ప భక్తురాలు. ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ కూడా వచ్చి ఆ ప్రోగ్రాం అంతా చేయించుకుంటున్న తర్వాత ఎవరో మన సంఘంలో అన్నవారు ఉన్నారంట, అమ్మ ఎప్పటికన్నా దేవుణ్ణి తెలుసుకోవాల్సిన వాళ్ళే మీకోసమే మేము ప్రార్థిస్తున్నామంటే ఆవిడ అన్నదంటే, ఏమండి యేసై అంటే మాకు ఇష్టమేనండి, యేసై అంటే మాకు ద్వేషం ఏమీ లేదు, కానీ మీరే మమ్మల్ని ద్వేషిస్తుంటారు. మేమేం చేసామంటే ఆవిడ అన్న మాట తెలుసా? మేము ఏం పెట్టినా తినరండి, మేము పిలిస్తే రారండి, మేము ఎందుకు నమ్మాలండి, ఎక్కడుందండి మీలో ప్రేమ? నోర్లు మీబడ్డాయి ఇక్కడ క్రైస్తవ విశ్వాసులకి. చాలామంది హైందువులు, చాలామంది అన్యస్తులు దేవుల్లోకి రాకపోవడానికి గల కారణం మనం ఆ విధమైనటువంటి భావన కలుగు చేసేసాం. అంటరాని వాళ్ళ వలె చూసాం వాళ్ళ ఆహారాన్ని కూడా. చాలా సందర్భాల్లో కొత్త నిబంధన కాలంలో సమస్తము కూడా శుద్ధీకరించబడింది, సమస్తము కూడా పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు మనం పెట్టిన కేక్ మేము తినకూడదండి అని వాళ్ళు అన్నారు అనుకో, మన బాధ వేస్తుందో ఇదా? వాళ్ళకి ఎంత బాధ వేస్తుందో మనకి ఎంత బాధ వేస్తుందో, మనకెంత బాధ వేస్తుందో వాళ్ళకి ఎంత బాధ వేస్తుంది. ఆహార విషయంలో ఏం జరిగిందండి? ఒక అంటరాని వల్ల చూస్తుంటే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? మనలోనే ప్రేమ కనబట్టలే కదా. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇప్పటికి ఇదే బోధ. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ వ్యవహారాలను తీసుకుని వచ్చి రుద్దే ప్రయత్నం. ప్రార్థన చేసుకుంటుంటే అన్నీ పోతాయి. నువ్వు మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు అన్నాడు ఆయన. విగ్రహములకు అర్పించిన వాటి అంటే ఐడల్ సాక్రిఫైస్ అంటారు. విగ్రహం ముందు ఒక పశువుని అమ్మవారికో వాళ్ళ దేవులకో అర్పిస్తారు, దాన్ని తినకూడదు, మిగతా అన్ని తినొచ్చు. వాట్ ఈజ్ సాక్రిఫైస్డ్ టు ఐడల్స్ అని ఉంటుంది. అది గ్రీక్ భాషలో కానీ చూస్తే అక్కడ ఉన్న మాట ఏం తినొద్దు అని ఉంటుంది తెలుసా? విగ్రహం అంటే ఒక దేవత ముందు, దేవుళ్ళ ముందు లోవద ఉంది, బలిస్తారు కదా మేకనే. ఆ బలిచ్చినటువంటి మాంసాన్ని మీరు తినకూడదు. ఆ దేవుడికి ఇవ్వబడింది కనుక, ఒక అన్య దేవతకి అన్య దేవుడికి ఇవ్వబడింది కనుక అది తినొద్దు. అది ఎందుకు తినొద్దు అంటే గ్రీకు ట్రాన్స్లేషన్ స్పష్టమైనటువంటి అర్థం ఏంటంటే, ఆ బలిచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కొంతమంది డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే బలిస్తారా? డబ్బులు లేని వాళ్ళు కూడా బలిస్తారా? మొక్కు చేసుకుంటే ఎవరన్నా బలిస్తారు. ఆ మాంసాన్ని
అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, తినేస్తే ఏమొస్తుంది అని చెప్పి ఆ విగ్రహాలకు అర్పించిన వాటిని సైతం అమ్మేసేవారు. దాన్ని కూడా తినకూడదు మీరు. కొంచెం పేదరికంలో ఉన్న వ్యక్తులు ఏం చేసేవారంటే ఆ అర్పించిన దాన్ని ఆ పూజారికి సగం భావించి సగం వాళ్ళు తినేసేవారు. తింటే ఏమవుతుందంటే వాటర్లు వేసుకుని అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి కదండి. ఇప్పటికీ చేయట్లేదా? మొక్కుబడి చెల్లించుకునేటువంటి మేకపోతేని వాటర్లు వేసి అమ్మట్లేదా డబ్బులు వస్తాయని? అది తినకూడదు నువ్వు. మిగతా అన్నీ కూడా తినొచ్చు. అది కూడా తినేయొచ్చు అంటే నేను బ్యాడ్ అవుతాను కనుక నేను చెప్పట్లేదు, కానీ నేను అన్నం అందులో ఏముంది, అది తినకూడదు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అమ్మవారు రాయి దగ్గర కోడిని కోస్తారు, వండి కూర ఇచ్చారు, లేదంటే మీరు తీసుకో వండుకొని అన్నారు, అది తినొద్దు. మేకపోతుని ఏదో వేసారు, పట్టుకెళ్ళి వాటా అంటారు ఫ్రీగా, డబ్బులు వద్దంటారు, అది తినొద్దు. మిగిలినవి శుభ్రంగా తినొచ్చు. అంటేనండి దినంకి వెళ్ళామండి, వాళ్ళ దినం భోజనాలు తినొచ్చా పాస్టర్ గారు? తినకూడదండి అని ఇవ్వండి, సిగ్గుమాలో అండి. శుభ్రంగా తినొచ్చు, అన్నీ తినేచ్చు. వాళ్ళ మనోభావాలను ఎప్పుడు దెబ్బతీకండి. దినం భోజనాల్లో ఏముంది? విగ్రహం ముందు ఏమైనా అర్పిస్తారా దినం భోజనాన్ని? దినం భోజనాల్లో మరి మనకు కూడా చచ్చిపోయిన తర్వాత స్మారక కూడికి ఇట్టుకుంటాం, అప్పుడు వచ్చి తినమంటే తిన్నంటే ఎలా ఉంటుంది? దినం భోజనం ఎలా ఉంది? గృహప్రవేశంలో ఏముంది? ఆ భోజనాల్లో పెళ్లి భోజనాల్లో ఏముంది? అప్పుడేనా వేస్తారా? ఓ వేసిన చూసి వస్తావా? అన్నీ పరిశుద్ధపరచబడ్డాయి. నేను ఎదిగానమ్మా, పాలు తాగేటువంటి దశ నుంచి అన్నం తిని అన్నం జీర్ణించుకునే దశకు వచ్చేసాను. పాలు తాగేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నా మాటలో తప్పుగా ఉండొచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది అన్నీ కూడా శుద్ధీకరించబడ్డాయి. ప్రార్థన చేసి కృతజ్ఞత సమర్పించి ప్రార్థించి తినేమనుందా? ఉన్నదా లేదా? ఇప్పుడు నా యొక్క అనుభవం చెప్తాను చూడండి, నా యొక్క అనుభవం చెప్తున్నాను. మీరు నాలాగే చేయొద్దని అలాగొద్దు, మీరు ఎదగాలి. మీ అంతటి మీరు ఎదిగిన తర్వాత అటు అనుభవంలోకి రావాలి, ఫాలో అవ్వకండి. విశ్వాసం అనేటువంటిది ఫాలో అవుతే వచ్చేది కాదు, ఎదిగి కొలిదే వచ్చేది. నేను ఇలాగే ఈ దిక్కుమల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడ ఉన్నారు కొంతమంది, అంత సీన్లో నీవు ఎదిగే కొలిది, ఆత్మలో అనుభవ జ్ఞానములు ఎదిగే కొలిది నువ్వు ఆ స్టేజ్లోకి వెళ్ళి దాన్నే పరిపక్వత అంటాడు. నువ్వు ఆ స్టేజ్లోకి వెళ్ళకుండా ఫాలో అయితే నీకు తప్పుగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక మాట చెప్తున్నాను, అన్నం తినే రైస్ ఉంది కదా, లల్లమ్మ గారు రైస్, ఏసమ్మ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వ్యవసాయదారులు, రూతమ్మ గారు, రత్నగిరి, వీళ్ళందరూ, వీళ్ళు చెయ్యకపోయినా, వీళ్ళు క్రైస్తువులే, వీళ్ళు చెయ్యకపోయినా ఆ పంటని కోసి ఆ ధాన్యాన్ని చేసే ముందు కోడిని కోస్తారా కోయరండి? పనోళ్ళు కొబ్బరికాయ కొడతారు, మీరు కొట్టరు. మీ పనులు కొడతారా కొట్టరండి? ఆ బియ్యం తింటున్నాం. మనం చెయ్యం, మనకు తెలియకుండా మన పొలంలో చేసే పనులు ఉంటారు. నేను చూశాను. ఇంకా డబ్బు ఉంటే మేక కూడా వేస్తారమ్మా అయ్యా. పంట వేసే ముందు కూడా కోడిని కోసి పంట వేస్తారు. ఏదో ఒక దేవుడి మీద విశ్వాసంతో నాకు చేశారు. ఇప్పుడు అది తినొచ్చా? అన్నం తినకూడదా? చాలాసార్లు తెలిసి తెలియకుండా తినేసాం. ఇప్పుడు ఏమైంది? లోపలికి వెళ్ళిన తర్వాత అశుద్ధంగా బయటకు వచ్చేసింది. మనసుని, ఆత్మని పాడు చేసిందా? లాజిక్ కాదు. తెలిసి మాట మాట్లాడితే తప్పుగా తీసుకుంటారు, కానీ ఉన్న మాట చెప్పాలి. చెప్పవలసిన వారే ఉన్నాడు అంటే ఆఖరి మాటలో చెప్పవలసిన వారే ఉన్నాడు. మనం చూసి వస్తున్నావా? మరి ఆ ధాన్యం అక్కడ కొబ్బరికాయలు ఆడికి పెట్టిందే కదా. అంటే ప్రత్యేకంగా కొంచెం ధాన్యాన్ని తీసి కొబ్బరికాయ కొట్టి కోడిని కోయరు కదా, ఆ గుట్ట అంతటిగా ఒకసారి కోస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా తీసుకుని అది తినకూడదు. అది వాళ్ళు తీసేసుకుంటారు, లేదంటే పూజారులకు ఇచ్చేసుకుంటారు. అది తినకూడదు. అందుకే ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు చేయండి అంటాడు. తినుటి యందును ఇచ్చుటి యందును ఉందా లేదా? తినే సమయంలో కూడా కృతజ్ఞత, అప్పుడు ప్రార్థించాలి. మనకు తెలియకుండా చాలా జరుగుతుంటాయి. భోజనం చేసే ముందు ప్రార్థన దాన్ని శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధపరచదా? ఒకవేళ పరచకపోతే అపవిత్రమైనటువంటి ఆహారం అపవిత్రంగానే ఉండిపోతే
ఇక్కడ ఆ మాట పని చేయాలని అర్థం. ఇక్కడ మాట పని చేయాలని అర్థం. క్లియర్గా దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది కూడా నిషేధింపదగినది కానే కాదు. తినకూడదు అనేది ఏదీ లేదంటాడు. చాలామంది హైందువులు, చాలామంది అన్యులు తప్పిపోవడానికి, దేవుడికి దూరం అయిపోవడానికి కారణం మన అజ్ఞాన ప్రవర్తనే. మనం వాళ్ళు విసర్జిస్తున్నాం, అంటరాని వారిగా చూస్తున్నాం ఈ దిక్కుమాల బోధల వల్ల. బియ్యం అక్కడ చేసినయే. ఇంకో విషయం చెప్తున్నాను, నమ్మండి నమ్మకపోండి. చూడండి, ముస్లిమ్స్ హలాల్ చేస్తారు. హలాల్ దానికి వ్యతిరేకమైంది హరాం. హలాల్ అంటే అంగీకరింపబడినది, పరిశుద్ధపరచబడినది. హరాం అనగా నిషేధింపబడినది, అంగీకరింపబడినది. హలాల్ అంటే ఏంటంటే అన్ని వస్తువులకి, బట్టలకి, సోపులకి, సామాగ్రికి, తిండికి, అన్నిటికీ కూడా హలాల్ చేస్తారు. ఏదన్నా తినేటువంటిది అయినా సరే. ఫుడ్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మేకను కోస్తున్నారు అనుకోండి, మేకనే జాగ్యులర్ వెయిన్స్ అని ఉంటాయి ఇక్కడ. జాగ్యులర్ వెయిన్స్, ఈసోఫాగస్ అంగవాహిక. ఈసోఫాగస్ మీన్స్ గాలి వెళ్ళేటువంటి గొట్టం. 2 ఉంటాయి ఇక్కడ. ఈసోఫాగస్, ఇది జాగ్యులర్ వెయిన్స్ అంటే ఇక్కడ ఉండేటువంటి నరాలు ఈ కట్ అవ్వాలి. వెనకాల స్పైనల్ కార్డ్ ఉంది చూడండి, తెలుగులో ఏమంటారు స్పైనల్ కార్డ్ని? వెన్ను. అది నరకూడదు, దాన్ని హలాల్ అంటారు వాళ్ళు. అంటే మేకనో ఆవునో కోస్తారో, బోర కోస్తారో, నరాలు తెగితే వెనకాల వెన్నుముక్క, ఈ స్పైన్ మాత్రం తెక్కకూడదు, విరక్కూడదు. దాన్ని హలాల్ చేయబడిన ఆహారం అంటారు. ముస్లిమ్స్ వాటినే తింటారు. హరాం అనగా తీసేసింది, తినరు కొన్ని ఆహార పదార్థాల్లో కూడా. మీరు మాట నమ్మండి నమ్మకపోండి, ప్రతి ఊరిలో, ప్రతి చికెన్ సెంటర్లో, ప్రతి మటన్ సెంటర్లో ప్రతిరోజు ఒక ముస్లిం వచ్చి అల్లాహ్ అని హలాల్ చేసిన మేకను మనం తింటాం. హలాల్ చేసిన మేకను మనం తింటాం. ఫస్ట్ మేకనే హలాల్ చేశారు కాబట్టి క్రైస్తవులు తినరు, హిందూస్ తినరు కాబట్టి మేకను పాడేయండి, ముస్లింలకు ఇచ్చేయండి అంటారా? ఫస్ట్ మేక హలాల్ చేయబడుతుంది. ఫస్ట్ కోడి హలాల్ చేయబడుతుంది తెల్లవారుజాను వచ్చి. వాటిని అమ్ముతారా, దాచిపెట్టి ముస్లిమ్స్కే ఇస్తారా? చెప్పండి. ఏ దేవుడికి అలా హలాల్ చేశారు? నువ్వేం తింటున్నావు? ఆ తర్వాత మేకలను హలాల్ చేయరు, తర్వాత మిగతా కోళ్ళు హలాల్ చేయరు. కానీ కోసిన కోడి ఆ దేవుడి పేరట హలాల్ చేయబడింది. అవి తినేస్తున్నావా లేదా? అడుగుతున్నావా హలాల్ చేయబడిందా, మొదటి మేక మాకు ఇవ్వకుండా అడుగుతున్నావా? తెలిసి తెలియకుండా చాలాసార్లు తినేస్తున్నాం. అవన్నీ కూడా శుద్ధీకరించబడుతున్నాయి. ప్రార్థిస్తే, దేవా నువ్వు ఇచ్చావు, ఈరోజు నా ఆకలి తీరింది, నీకు వందనాలు, శుద్ధీకరించబడింది. 666 ముద్ర ఏ దేవుడి మత శాఖ నుంచి వస్తారో చెప్పాను. క్రీస్తు విరోధులు ఎవరో చెప్పాను. హాగర సంతానం ఏమైపోద్దో చెప్పాను. వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళు పూర్తిగా సాతాను ఆరాధికులు. వాళ్ళు చేసేదాన్ని నువ్వు తింటున్నావా, తినట్లేదా? తినొచ్చా, తినకూడదా? అలాగైతే మటన్ తినొద్దు, చేప తినొద్దు, కోడి తినొద్దు. చేపలు కూడా చేస్తారు, ఇక్కడ కోసి ఆ పేగులు కట్టకుండా ఏదో తీస్తారు, నాకు అంత ఐడియా లేదు. మరి ఆ మేకలను ఏం చేస్తున్నారు? మనకు అమ్మేయట్లేదా, మనం తినేయట్లేదా? ఏమైంది మనకు ఇప్పుడు? అది అల్లా దేవుడిని మహింపరిచి హలాల్ చేశారండి మేకల్ని. ఎన్ని తిన్నామండి? ఆ దేవుడికి అర్పించిందేనా? హలాల్ చేయబడిన కోడులు ఎన్ని తిన్నామండి? అది దేవుడికి సమర్పించింది కాదా? అలాగా హలాల్ చేయడానికి వచ్చిన ఆ ఇస్లాం వ్యక్తికి ఇచ్చేస్తారా పోనా ఆ మేకనేమన్నా? నేను కల్లారా చూశాను. నిజం చెప్పనా, మా అమ్మమ్మ గారు చనిపోయారు, స్మారకుడికి పెట్టింది అమ్మ. చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నాం మేము. చాలా అంగరంగ వైభవంగా అమ్మ భోజనాలు ఏర్పాటు చేయించింది.
కొంతమంది యొక్క సహకారంతో బాగా పెట్టింది. మేకలు కోయించారమ్మ. 3 మేకలు కోయించాను నాకు తెలిసిన వ్యక్తులతో. చేపలు, చికెన్ ఇవన్నీ కూడా వేయించాను. ఇక్కడేమో స్మారకూడి జరుగుతుంటే పక్క స్థలంలో తాగుతున్నాను. అలాంటి రోజుల్లో ఉండే రోజులు చెప్తున్నాను. 3 మేకలు చెప్పేసాం అక్కడ ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి అన్నాడు, 3 మేకలు అక్కడ కాదు, ఏ గదిలో అయితే చచ్చిపోయారో ఆ గదిలోకి వచ్చి కోస్తాము, చాలా మంచిది మీకు అన్నాడు. ఇంకా నయ్యరా నాయన, అలాంటి పనులు చేయకు, చంపేస్తారు నన్ను. అప్పటికి నేను ఆ పద్ధతిలోనే ఉన్నాను కాబట్టి. మా అమ్మ తిట్టేసింది, పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నాం అని చెప్పి. అప్పుడు నేనేమన్నానంటే, అమ్మ అలాంటి ఏమైనా జరుగుతామని దరిద్రగుడి విశ్వాసాలు ఆ రోజుల్లో. అటు ఇటు కానీ భక్తి కదా మంది. పాస్టర్ గారు మనవడని పిలిపించుకోవడం తప్ప. అమ్మని ఏదో రకంగా ఒప్పించాలి. అమ్మ అక్కడ కూయించని ఒక మాంసం ఎట్టుకుపోతారమ్మా, వాళ్ళు సగం తీసేస్తారమ్మా, కాబట్టి ఇక్కడ చేయిందాం. వద్దు. మరి ఏం చేయమంటావు? నువ్వే అక్కడ కోస్తున్నప్పుడు ఉండండి. వెళ్ళాను తెల్లవారుజాను 3:30కే 4:30కే అమ్మా 3 మేకలు. ఫస్ట్ మేకలు మనకి 3 పక్కన పెట్టేశారు. ముస్లిం వ్యక్తి వచ్చాడు. చాక్ ఏదంత ఉందే ఆయన చేస్తున్నాడు. హలో 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 ఏంటి, ఏం చేస్తున్నారు? అప్పుడు పండు అనే అతను, చేయకండి చేయకండి. అప్పుడు కూడా పనిచేసింది, వాక్యం పనిచేసేది, పరిశుద్ధాత్మ పనిచేసేవాడు. కానీ ఏంటది? వాత వేయబడిన మనసాక్షి తత్వం. అలా చేయకండి. ఎందుకు చేస్తున్నారంటే, ఇలా చేసిన తర్వాతే కాస్తారంటే అప్పుడు అన్నారు, ఇది చేసేస్తున్నాడు ఆయన వచ్చి, ఇది చేసేస్తుంటే ఇది చేయకండి, ఈ ఆర్డర్ మేకలండి, ఇది చేయండి అన్నాడు. ఈ ఆర్డర్కి ఇచ్చిన మేకలు ఈ కాదు అని చెప్పి ఫస్ట్ ఒక మేకను కోసాడు నా కళ్ళ ముందే. అప్పుడు మిగిలిన మేకలో నేను ఇచ్చిన చోట ఆర్డర్ ఆ వ్యక్తి కోసాడు. ఆ ఒక్క మేకని కోసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని అడిగాను నేను, ఆ మేక ఏం చేస్తారో? ఆ ముసల్మాన్ వచ్చాడు, ఆ టోపీ ఏదో పెట్టుకుని కోసేసాడు, ఏదో మంత్రం వేసి చదివి చేసాడు. ఆ మేకని ఏం చేస్తారన్నయ్యా? ఏం చేస్తాం తమ్ముడు, అమ్మేస్తాం. అంతే. ఆ మేక మాంసం, తగిలించిన మాంసం ఎన్నిసార్లు? 1/2 కేజీ కొట్టండి, 100 కొట్టండి, కొవ్వు గట్టిగా ఉండాలి, మూలుగు పెద్దదయ్యండి అని ఎన్నిసార్లు వేయించుకొని తినేసి ఉండవు అలాల మేకల్ని. ఏమేంద్రా అందులో తినేస్తారు. కోడి, అమ్మ ఆ కోడే కావాలి, వాస్తవానికి హలాలు చేయబడిన కోడి అనుకోండి. అది అమ్మ ఎండిపోయిన కోడి ఇచ్చేస్తావా, బలంగా చూడు పెద్ద కోడి అదే కావాలని కోరి ఎన్నిసార్లు హలాల కోడులు తినేసి ఉంటాము. ఏం చేయమంటారు ఇప్పుడు దాన్ని? తినేసా కాబట్టి పోరా అంటాడు దేవుడు. జ్ఞానం ఉండాలి. అన్నీ కూడా పరిశుద్ధపరచబడ్డాయి, అన్నీ పరిశుద్ధపరచబడ్డాయి. అంతేగాని విగ్రహము దగ్గర అర్పించినవి ఉంటాయి, దేవుడి దగ్గర పెట్టినవి ఉంటాయి. అవి మనకి ఎడతారా? మన బంధువులు మనం తినవని తెలిసే వేరేగా వండుతారు. ఈలాగా మనం ఎన్ని ఇబ్బందులు పడిపోయి వాళ్ళు ఒక అంటరాని వల్ల చూసేసి, ఆ ఎదురింటి చిన్న అంటే ఉన్నారు, పండక్కి ఏదో వండుకున్నారు, ఏమంటారు వాటిని? ఇలా 4 కన్నలుగా ఉంటాయి, రోజ్ ఫ్లవర్, చల్ల గుత్తులు, ఏ గుత్తు, ఆ గుత్తులు పంపించారు ఆంటీ గారు. బాబోయ్ సంక్రాంతికి వండారు అనలేదు ఏమి. ఆకలిస్తే అయ్యే తిన్నాను నేను ప్రార్థన చేసుకుని. ఆకలిస్తే అదే తిన్నాను. ఎక్కడే ఓడిపోతున్నామండి మనం అనిల్ దగ్గర. ఏమైంది పెట్టు, అక్కడికి ఏమి ఎట్టావు కదా. ఇప్పుడు ఏదో ఫంక్షన్, ఇల్లు కట్టుకుంటారు, మేక వేసుకుంటారు, కోడి వేసుకుంటారు. ఆ మేకన కోడిని మిగతా కూరలో కలిపేస్తారు తెలుసా? కలపరా? మరి కలపరా అన్న? దాన్ని ఏం చేస్తావు నువ్వు? దాన్ని ఏం చేయగలను చెప్పండి? ప్రార్థన చేసుకుని తింటే అన్నీ ఓకే. ఇప్పుడు ముస్లిమ్స్ హోటల్స్కి వెళ్తాను నేను, ముస్లిమ్స్ హోటల్స్కి. వాళ్ళు ముస్లిమ్స్ బాగా చేస్తారు. హైదరాబాద్ దమ్ బిర్యానీస్ అన్నీ ముస్లిమ్సే. వాళ్ళు ఫస్ట్ అల్లా ఫోటో ఉంటుంది, అక్కడ హలాల్ చేసినవి అన్ని వండుతారు. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎన్నిసార్లు తినలేదు నువ్వు? నేనని అంతవరకు. ఎందుకంటే హలీం ఉందా? ముస్లింలు చేసి హలీము ఏమంటారు దాన్ని? లొట్టలు వేసుకుంటా తింటారు. ఏమీ తినకూడదు, గాలి మాత్రమే పీల్చి బతికేయాలి. అలాగైతే అన్నీ తినండి, శుభ్రంగా తినండి. విగ్రహాలకు అర్పించిన వాళ్ళు పెట్టరు, మనము తినము. ఆ మాత్ర జ్ఞానం ప్రతి విశ్వాసికే ఉంది, తినకూడదని. అంతేగాని హైందువులు భోజనాలు పిలిచారనుకో, హైందువుల ఇంట్లో శుభకార్యాలకి భోజనాలు పెట్టారనుకో, కొంచెం భోజనం చేసి అమ్మమ్మ మేము తినకూడదు, మా పాస్టర్ గారు తిడతారు అన్నారు కనుక నన్ను చెయ్యి అంటారు.
మా దేవుడు తినొద్దన్నాడమ్మా, మీకు ఏం తెలుసు అంటే దేవుడు బ్యాడ్ అయిపోతుండే అక్కడ. ఇక్కడేమో పరిశుద్ధాత్మ అన్నీ శుద్ధీకరించబడ్డా, చేసిందంతా మంచిదే. ఏటమ్మా, ఏ రోజుల్లో ఉన్నామా, ఏ కాలంలో ఉన్నామా? ముసలమ్మ కాలంలో ఉన్నామా? ముసలమ్మల కాలంలో, సెంటిమెంటల్ కాలంలో ఉన్నామా? ఏ నిబంధనకు సంబంధించిన వాళ్ళు మనం? వాళ్ళు నిజంగా అలాగ బలిచ్చిన మాంసాన్ని వండి పెడితే తెలియకుండా తినేస్తాం. ఏమన్నా అవుతుందా? తెలియకుండా తినేస్తే. ప్రసాదాలు అన్నవరం నుంచి తెప్పించుకుని 50 రూపాయలు తినేవాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవులు, రుచి బాగుంటుందని. పేర్లు చెప్పకూడదు, బాగోదు. రుచి బాగుంటుందని తినేవాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ దేవుడి దగ్గర పెట్టింది తినడం వల్ల పుణ్యం వస్తుందని తినడం తప్పు. నేను చెప్తున్నాను, అన్నిలు ఏ భోజనాలకైనా పిలిచారా శుభ్రంగా వెళ్ళండి, ఏమీ నిరాకరించకండి, మంచిగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మాకు తెలియనటువంటి అపవిత్రత, చూడనటువంటి అపరిశుద్ధత ఏది ఆహారంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మొదటగా శుద్ధీకరించండి. ఇచ్చినందుకు వరకు మీకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని తినే. మాకు కనబడినది, మేము చూడనటువంటి ఏ అపవిత్రత, ఏ అపరిశుద్ధత ఆ ఆహారంలో ఉందేమో పవిత్రపరుచిన ఆయన, ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ ఆహారం కొరకు ఎదురు చూసే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు తండ్రి అని చిన్న ప్రార్థన చేసి తిను. అమ్మో, దినాల భోజనాలకు వస్తాయి, దయ్యాలు వస్తాయంటే వెనకాలంటారు వీళ్ళు క్రైస్తవులు. దినాల భోజనాలకు వెళ్తే దయ్యాలు. హౌస్ ఓపెనింగ్ అండి బాబు, ఇంటి గృహప్రవేశానికి అనండి, గృహప్రవేశకు పెట్టుకున్నామండి. తోరణాలు కట్టేశారు, మామిడేకలే కట్టేశారు, అందులో ఏం కలిపేశారు ఏటో. గృహప్రవేశ భోజనాలు కూడా తినకపోతే ఇంకా మనల్ని మన దేశంలో నుంచి కుక్కల్లో చూస్తారేమోనండి మనల్ని ఇంక చివరి చేసి. నేను చెప్పింది రైటా రాంగా? రైట్ అనకండి, ఎందుకంటే ఎదిగితే రైటు, ఎదగకపోతే రాంగు. పారాసామ్యులు గారు ఏమో తినొద్దనేవారు, మీరు తినమంటారా? కుర్ర కుంక అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. అయ్యా మా ఏం చెప్తాం, ఇంకా ఏం చెప్పకూడదు. కొంతమందిని కొంతవరకు ఎదిగారు, కొంత ఎదగలేకపోయారు. ఆ బోధలో, ఆ క్రమాలో, ఆ నియమాలులో పెరిగినటువంటి ఆ డినామినేషన్స్ అలాగే ఉంటాయి. ఆ డినామినేషన్స్ వల్ల వచ్చినటువంటి ప్రమాదం అది. ఆయన ఏం అగౌరవపరచట్లేదు తాతయ్య గారిని ఏమని. ఇంకా నమ్మకాల మీద ఎన్నో కాలాల నుంచి, ఎన్నో శతాబ్దాల నుంచి అదే విశ్వాసం, అదే నమ్మకంలో వెళ్ళిపోయారు. అయ్యే నేర్పుతున్నారు ఇప్పుడు. ఆయన నేర్పకండి. అంత్యదినాల్లో ఈ భోజనాల గురించి తర్కాలు ఎక్కువ జరుగుతారా? సేవకులే మోసపరిచేటువంటి ఆత్మతో నింపబడి కొన్ని ఆటలకి ఆంక్షలు పెడతారు. ఏముండదు అలాంటి ఏమి అన్నాడు పౌలు. గొంతు పిసికిన వాటిని అంటే బలికి అర్పించిన వాటిని. దాని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా. కానీ తెలియకుండా మనం అలా అర్పించిన చాలా తినేసామమ్మా. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ రోజు వరకు ఎంతమంది వేటేసిన మాంసం అండి వాట 500కు వచ్చిందని చెప్పినప్పుడు కొనుక్కొని తినలేదు చాలామంది. వేట మాంసం 500కు వచ్చింది కేజీ, వాట 500కి ఇస్తారని కొనుక్కొని తిన్న క్రైస్తవులు లేరా? అది తినకూడదు. అది ఎన్నిసార్లు తినేసాం. పాలు స్టేజ్లో నుంచి బయటకు వచ్చేసి బిర్యానీ తినే స్టేజ్లోకి వచ్చేయాలి. తెలియకుండా చాలా అలాంటివి తింటున్నాం మనం. ప్రార్థన శుద్ధీకరిస్తుంది, కృతజ్ఞతాస్తుతి ఆ ఆహారాన్ని పరిశుద్ధపరుస్తుంది. అర్థం చేసుకోండి ఈసారి. ఎంతసేపు చెప్పిన వాక్యం ఇంచుమించుగా చూడొకసారి. ఎంత టైం పట్టిందండి? 1 hour 15 minutes. ఒక్క 15 minutesలో ఇంకో ఆధారం చెప్పి ఆపేస్తాను. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకో సబ్జెక్టులో కలిపితే నాకు కొంచెం శ్రమ తగ్గినట్టే. కానీ వద్దు, నాకు ఏ రోజు ఆ రోజే చెప్దాం. ఆహారం కొంచెం చల్లబడిపోయినా సరే. కాబట్టి ఈ రోజు నుంచి అన్యుల్లో చూడకండి. దేవుడు అన్న మాటలు సార్, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. వాళ్ళని ప్రేమించినంతగా దేవుడు మనల్ని కూడా ప్రేమించట్లేదేమో అనిపిస్తుంది. వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు. చీకటి మీద వెలుగు మీద ఏకరీతిగా వర్షాన్ని కురిపించే దేవుడు వాళ్ళని ఒక రకంగా మనల్ని ఒక రకంగా చూస్తున్నాడా? మనకంటే ఎక్కువ జాలి వాళ్ళ మీద దేవుడు కలిగి ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు వచ్చినప్పుడు ఇంకో కుమారుడు నేనేమో నీ మాట అన్నాను, అన్నీ చేశాను, కానీ నాకంటే ఆడికి ఎందుకు ఎత్తున్నావు ఎక్కువ అని అంటే ఆయన ఉపయోగించిన మాట ఏంటి? నువ్వు ఎప్పుడు నాతో ఉంటారా?
ఆడు తప్పిపోయాడురా, వాళ్ళంటే ఇష్టం దేవుడికి. మనం ఆల్రెడీ వాళ్ళ కుమారులు కుమార్తెలే ఉన్నాం. వాళ్ళు తప్పిపోయినటువంటి వ్యక్తులు వస్తుంటే తినకూడదు తినకూడదు, పెట్టకూడదు పెట్టకూడదు, రాకండి చేసి అన్ని మనమే చేస్తుంటాయి. అన్నీ వాళ్ళు పెట్టే తినం. మంచి చెడు రోజులు చూస్తాం, జాతకాలు చూస్తాం, పంచాంగాలు చూస్తాం, అమావాస్య చూస్తాం, పౌర్ణమి చూస్తాం. క్రైస్తవులే. ఇంటి ఓపెనింగ్కి పాస్టర్ గారు రిబ్బన్ కట్ చేయాలి, కానీ ముహూర్తాన్ని కట్ చేయాలి. క్రైస్తవులే. వీటిని బట్టి ఉంటుంది శిక్ష. అన్యులు పెట్టే ఆహారాన్ని బట్టి ఉండదు. ఆహారంలో లేదు అపవిత్రత, మనసులో ఉన్న అపవిత్రమైన విగ్రహాలు, సాంప్రదాయాలు, పద్ధతులు. దీనికి లెక్క అడుగుతాడు, తిన్నందుకు అడగడు. తినకూడదు 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 అంటున్న వాళ్ళు మంచి చెడు చూసి ప్రారంభించట్లేదు పనులు. గృహప్రవేశాలకు రిబ్బన్ కట్టింగ్ గడియ చూసి కట్ చేయించట్లేదు. చచ్చిపోయినటువంటి వ్యక్తిని పెట్టే రోజు కూడా ఆ పద్ధతుల్లో పెట్టట్లేదు. కానీ వీళ్ళు హైందువులు పెట్టినటువంటి ఆహారాన్ని తినరు. కానీ ఆ దినం టైం మాత్రం కరెక్ట్గా వాళ్ళకి చెప్పినట్టుగానే, సిద్ధాంత గారు చెప్పినట్టుగా ఫాలో అవుతారు. దానికి అడుగుతాడు శిక్ష, దానికి ఉంటుంది, తిన్నందుకు కాదు. నేనైతే ఇదే చేస్తానండి, మీరు అలాగే చెయ్యండి అని అనట్లేదు. నేను ఈ ఆహారం అంటే అలాంటి ఆహారం తెచ్చుకుని తిన్నాను కదా, నాకు తెలియకుండా నేను చూడకుండా చాలా ఆహారాలు మా అమ్మగారు వండుతూ ఉంటారు. ఆ బియ్యాలు కావచ్చు, మాంసాలు కావచ్చు, చేపలు, ఇవన్నీ తెలియదు ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు. కనుక చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధపరచండి ఆయన ప్రార్థన చేసుకుని తింటాను అంతే. ఇది నా విశ్వాసం, నా ఎదుగుదల. ఇది ప్రార్థన అన్నిటిని దూరపరుచు. కానీ అబద్ధ బోధకులు వస్తారో, తినాలి తినకూడదు, వీటిని తినకూడదు వీటిని తినాలనేటువంటి బోధకులు దుష్ట సంబంధమైనటువంటి ఆత్మచేత ఏం చేయబడుతున్నారు? నడిపించబడుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయా లేదా? ఇవి జరుగుతున్నప్పుడు అంత్య దినాల్లో మనం ఉన్నావా లేదా అనేది మీకే అర్థం అవ్వాలి. బాధ పెట్టకండి, హైందువులు బాధ పెట్టకండి, అన్యులను బాధ పెట్టకండి. చక్కగా వెళ్ళండి, ప్రార్థించుకొని తినండి. వాళ్ళు కూడా అంత మూర్ఖంగా ఆ దేవులకి దేవతలకి ఫోటోలకి పెట్టిని మనకు పెట్టరు. అది చాలా పుణ్యంగా ఎంచి వాళ్ళే తింటారు. మనకి ఎందుకు పెడతారు? ఇది మనం అడిగినా పెట్టరది. ఆ ఫోటో దగ్గర తింటా, అమ్మమ్మమ్మ అది అర్థం ఏంటి, పిల్లడికని ఉంచాను అని పిల్లలు కట్టుకుంటారు. మనకి పెట్టరాళ్ళు, మనం ఒకటి పెట్టాం, ఇవ్వం. వాళ్ళు అడిగినా సరే ఏంటిది బల్ల, ఇది పరిశుద్ధమైన ఆహారం మనకి. వాళ్ళు అడిగితే మనం ఇస్తాం, అది ఇవ్వం. వాళ్ళు మనకొద్దు, మనది వాళ్ళకి ఇవ్వకూడదు, అంతే. వాళ్ళు పెట్టరు. ఇది మొదటి ఆధారం. ఏ విధంగా మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నామో. అబద్ధ బోధకులు వస్తారు, దురాత్మల చేత నడిపించబడతారు ఆ వ్యక్తులు. నిజమైనటువంటి విశ్వాసులు సైతం భ్రష్టత్వంలోకి నడిపిస్తారు. వాళ్ళు చెప్పిందని ఇదేమో వాక్యంలో ఉన్నట్టుగా చెప్పుకొని వచ్చేసారు అన్నట్టుగా. అది కరెక్ట్ కాదు. ఇదో ఆధారం. ఉన్నారా లేదా అలటళ్ళు? తిండి దగ్గర ఎంత పెద్ద పెద్ద విశేషంగా పెద్ద పెద్ద చేసేసి క్రైస్తవుల యొక్క బలహీనతను వాడుకుంటూ మరీ బలహీనలు చేసేసేటువంటి బోధలు. నేను చెప్తున్నాను నా సంఘాన్ని, మిగతా వాళ్ళు వింటే వినండి, లేదంటే లేదు. మన వాళ్ళు, మన బంధువులు అందరూ క్రైస్తవులే ఉంటారంటే అది అబద్ధం. మన బంధువులు బోల్డ్ మంది హైందువులు ఉన్నారు. ఫంక్షన్లు పిలుస్తూ ఉంటారు, వెళ్ళాలి తప్పదు. ఏం చేస్తాం? ఒకటే అందా ఎదురింటే వాడు, ఏమండి నాకు ఎందుకు నచ్చుతారో తెలుసండి, జీసస్ అంటే నాకు ఇష్టమే, ఏసీ అంటే ఇష్టమే, మీరే నాకు ఇష్టం ఉంటుందండి అన్నది. ఏ అంటే మేము ఏం పెట్టినా మీరు తినరండి, ఏదో విషం కలిపెట్టినట్టు చూస్తారేటండి. చిన్ని గారండి కరెక్ట్గా అన్నది ఆవిడ అన్నది అనకుండా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తప్పమ్మా, వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అవ్వకూడదు. మనం అర్థం చేసుకోండి. నేను చెప్పిందే నిజం, నన్నే ఫాలో అవ్వండి అనట్లేదు. వాక్యాన్ని బాగా విశ్లేషించండి, వాక్యాన్ని బాగా చదవండి. చదివి నేను చెప్పిన దానికి, వాక్యంలో రాయబడిన దానికి పొందుతుందో లేదో చూసుకొని మీరు దాన్ని వెంబడించండి. ఇది మొదటిది ఆధారం. రెండో ఆధారం అదే తిమోతికి రాసినటువంటి పత్రిక. అదే తిమోతికి రాసిన పత్రిక, రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక. మనం రాకడ దినాల్లో ఉన్నాము అని మనం గ్రహించడానికి, తెలుసుకోవడానికి ఇది ఒక బలమైన ఆధారం. ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఎందుకు వేస్ట్ చేయడం. ఇంకొక మ్యాటర్, ఇంకొక లెసన్ చెప్పేసి వచ్చే వారం. ఇప్పుడు ఎందుకు సగం చేయడం ఇష్టం లేదు. ఇంకెక్కడితో మన రాకడకు సంబంధించిన విషయాన్ని ఆపేసుకుందాం, తర్వాత ఇంకో దానికి వెళ్దాం. సిద్ధపాటు ఎలాగా కొన్ని విషయాలు నేర్చుకోవడం ఎన్ని వెళ్దాం. రెండో తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ కూడా ప్రారంభంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంటో చూడండి.
చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని. అంత్య దినాల్లో అంటే ప్రపంచ నాశన దినం, భూమి అంతరించిపోయేటువంటి దినం, యుగ సమాప్తికి వచ్చినటువంటి దినాల్లో ఏం జరుగుతాయంట? అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకునుము. తర్వాత వచ్చినాడు ఎలాగనగా, అంటే మనం అపాయకరమైన కాలాల్లో అంత్య దినాల్లో ఉన్నాము అని నమ్మాలంటే ఇక్కడ రాయబడిన అన్నీ కూడా జరుగుతున్నాయో లేదో మనం చూడాలి. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖభోగమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని అనుసరించు వారిని ఉందురు. దాని శక్తిని, ఏ శక్తిని? బయట శక్తిని ఉందురు. ఇటు వారికి విముఖుడువై ఉండుము. పాపభరితులే నానా విధములైన దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడునో పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి. ఇదంతా వేరే విషయం. తర్వాత ఇంకా చాలా క్లియర్గా ఇంకా కిందకి వెళ్ళిపోతే చాలా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. 13వ వచనం చూస్తే, అయితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచు తామును మోసపోవచ్చు అంతకంతకో చెడిపోవుదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానముని కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని అన్ని కొనవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతిని తెలుసుకుని వాటి కింద నిలకడగా ఉండము. కొంతమంది ఉంటారంట, కొంతమంది వాళ్ళు మోసపరచబడుతూ ఉంటారంట, ఇతరులని మోసపరుస్తూ ఉంటారు, సత్యం నుంచి తొలగిపోతూ ఉంటారంట. వాళ్ళనే గర్వాపసులు అంటే ఆల్రెడీ క్రీస్తుని అంగీకరించి మళ్ళీ తిరిగి వాళ్ళ పాత మతాల్లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు మోసగించబడుతున్నారు. వాళ్ళని చూసి నిజమేమో అని చెప్పి చాలామంది మోసగించారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కరుణాకర్ సుగ్గున గారు, లలిత్ కుమార్ గారు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఒకప్పుడు క్రిస్టియనే, ఇప్పుడు ఏ క్రిస్టియను? ఎక్స్ క్రిస్టియన్. వాళ్ళు మోసగించబడ్డారు. ఆ సాక్ష్యాలను చూసి నిజమైన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు వస్తారని ఉందా లేదా? వచ్చారో జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. గర్వాపిసి అంటారు వాళ్ళు, ఎక్స్ క్రిస్టియన్స్ అంటారు. జరుగుతున్నాయి, బోల్డ్ జరుగుతున్నాయి. అపాయకరమైన అంత్యదినాల్లో జరుగుతాయి అన్నాడు. అంత్యదినాల్లో ఎలాంటి వారు కనబడతారంటే చాలా క్లియర్గా స్వార్థ పరులు, ధనాపేక్షులు, డబ్బును బాగా ప్రేమించేవారు. ఇదంతా కూడా పెద్ద సబ్జెక్టు. అందరూ అనుకుంటున్నట్టుగా అర్థం అది కాదు, దాని వెనకాల చాలా అర్థం ఉంది. అవసరం అయితే దాని గురించి, కానీ పెద్ద సబ్జెక్ట్ అది, చాలా పెద్ద సబ్జెక్ట్. తల్లిదండ్రులకి విధేయత చూపించని వారంటే తల్లిదండ్రులకు లోబడన తరం అని అంటారు. కాదు అసలు. దోషకులు, అజితేంద్రియులు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఆత్మీయార్థాలు ఉన్నాయన్నీ కూడా. అలాంటి వాళ్ళు వస్తారు. అదంతా కూడా ఆత్మీయార్థమే. అలాగని చెప్పి లోక సంబంధమైన అర్థాన్ని ఇవ్వట్లేదని అంటలేదు, ఖచ్చితంగా ఇస్తుంది. తల్లిదండ్రులకి విధేయత చూపించేటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఒకరుంటే చూపించండి. ఒక్కరు తల్లిదండ్రులు చెప్పినది చెప్పినట్టుగా వినేటువంటి వాళ్ళు ఉన్నారండి మా ఇంట్లో అన్నవాళ్ళు ఉంటే ఒకరు చెయ్యొద్దండి పైకి. మేం చెప్పిందే వింటారండి మా పిల్లలు అన్నవాళ్ళు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సరే గర్వంగా చెయ్యెత్తగలరా? ఒక్కరు. అదేంటి ఒకప్పుడు అలాగే ఉండేదా? ఇష్టాలను సైతం చంపుకునేవారు తల్లిదండ్రులు. లేదంటే అది అంటే ఎంతో కొంత మాట. కానీ ఈ రోజుల్లో పొరపాటున కూడా తల్లిదండ్రుల మాట వినేటువంటి తరం లేదు. ముందు రోజుల్లో రాదో, అలాంటి రోజులు వస్తాయని చెప్పాడు. కొన్ని మీరు చెప్పండి, ఏమండి అందరూ అలా ఉండరు కానండి, మా అబ్బాయి మా మాట వింటాడండి, మా అమ్మాయి మా మాట వింటదండి, ఏం చెప్పినా వింటదండి పాపం అన్న వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి. అదేంటి ఒక్కరు కూడా వింటలేదా మీ పిల్లలు? దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? ఏ దినాల్లో ఉన్నాం మనం? మా నాన్నగారు మా అమ్మగారి కాలంతోనే పోయినాయి తల్లిదండ్రులు లోబడేది తరాలు. ఏంటి విమలా గారు ఏమైనా ఉన్నారు మీ ఫ్యామిలీలో? నా ఫ్యామిలీలో అసలు ఉంటారు నాయన, నువ్వు అలా చూడకన్నాడు చూస్తుంది. ఉన్నారా పోనీ? మీ మాట ఇన్ని వాళ్ళు ఉన్నారా? లూదియా ఇంకా ఏమే బాబు నా పేరు ఎత్తేవిట అంటే చూస్తుంది ఆవిడ. ఇంకెవరు ఉన్నారు? చాలామంది ఉన్నారు ఇక్కడ. కమలా గారు అంటారా? అలాంటి మాటలు మాడకండి, సిగ్గు వేస్తుంది నాకు అన్నట్టు చూస్తుంది ఇవిడి.
ఎక్కడ వింటున్నారండి పిల్లల మాటలు? ఎక్కడ వింటున్నారు చెప్పండి? చాలా పెద్ద అనుభవాలన్నీ మాట్లాడుకుందాం. అన్నీ మాట్లాడడానికి ఇష్టపడలే, కానీ 13వ వచనంలో ఒకటి ఉంది, వాళ్ళు సత్యాన్ని విసర్జిస్తారు, వాళ్ళు మోసగించబడతారు, ఇతరులని కూడా మోసగిస్తారు. అంటే క్రిస్టియన్స్ ఎక్స్ క్రిస్టియన్స్గా మారిపోతున్నారు. అదంతా చూస్తున్నాం. అది కూడా నేను మాట్లాడను. కానీ అంత్య దినాల్లో వచ్చేటువంటి అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా? స్వార్థ ప్రియులు. వీళ్ళు ఎక్కువైపోతారంట లోకం అంతా కూడా. అంటే దాని అర్థం తెలుసా? నేనే బాగుండాలి, నేను ఒక్కడనే బాగుండాలి, నాకే పెద్ద ఇల్లు ఉండాలి, నేను కట్టిన చీర ఎవరో కట్టకూడదు, నా దగ్గర ఉన్న నగ ఎవరి దగ్గర ఉండకూడదు, నాకు ఉన్నంత పేరు ఎవరికే రాకూడదు, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి అనేటువంటి స్వార్థం ఎక్కువైపోద్దని ఉంది. ఇది లోక సంబంధమైన అర్థం, ఆత్మీయ అర్థం అది కాదు. ఆత్మీయ అర్థం చెప్తారు. ఉన్నారా లేదు ఈరోజు స్వార్థ బదులు? ఆటో వెనకాల మాత్రం మంచి స్టిక్కరింగ్ వేస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ స్టిక్కర్కి మాత్రమే పరిమితం. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి హృదయంలోనే తెలుసా, అందరికంటే నేనే బాగుండాలి. ఇది నిజం. ఆటోల మీద ఎంత బాగుంటుందో, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నన్ను చూసి ఏడ్చేవారులారా అని ఇంకో స్టిక్కరు, నరకోస మీకు తగలాలని ఇంకో స్టిక్కరు. ఎన్ని స్టిక్కర్లు పెడుతూ ఉంటారు. నేను ఏం పట్టించుకోను, కానీ ఎవడ ఆటో మీదైనా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కానీ స్టిక్కర్ వేసాడా, ఆ డ్రైవర్ని చూసి మరీ వెళ్తాను నేను. ఎవరినైనా ఆ ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇవ్వని చెప్పి. అది పచ్చి అబద్ధం. నిజం ఏంటో చెప్పనా? నేను మాత్రమే బాగుండాలి. ఇది నిజం. ఆటోల మీద స్టిక్కర్లో వాస్తవ జీవితంలో జరగవు. స్వార్థ ప్రియులైపోయారు. నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే బాగా చదవాలి, నా పిల్లలకి మంచి సంబంధాలు రావాలి, నా పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉండాలి, మా పిల్లలే మంచి బట్టలు కట్టాలి, మా పిల్లలు అందరిలోని బాగా కనబడాలి. నా 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 కానీ దేవుడు ఏమన్నా సార్? నా అనలేదు, నీ అన్నాడు. నీ అన్నాడు. నీ పొరుగు వాళ్ళను కూడా నిన్ను వలేంచి మన ఉండాలి, నా కాదు. నా అనేటువంటిది ఎప్పుడు ఉపయోగించినా నువ్వు గర్విష్ఠురాలవే. నా యొక్క సొంత జ్ఞానం అని ఏ రోజు నేను మాట్లాడలేదు. ఎన్నిక లేని నన్ను, ఎట్టి యోగ్యత లేని నన్ను దేవుని యొక్క మహాకృపను బట్టి అంటూ ఉంటాను. దేవుడు వాళ్ళు కలుపుతూ ఉంటాను. ఈ టాలెంట్లు లేని అక్కడ నేను స్వార్థానికి ఉపయోగించలేదు. కానీ ఈరోజు అలా ఉన్నారా? స్వార్థ ప్రియులు లేరు. ఓ మాట చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. నేనే బాగుండాలి, నేను కట్టిన ఇల్లు ఇంకెవరో కట్టకూడదు, నా దగ్గర ఉన్నంత బంగారం డబ్బు ఎవరి దగ్గర ఉండకూడదు అనే స్టేజ్లో నుంచి ఒక మనిషి ఎలాంటి స్వార్థంలోకి వెళ్ళిపోయాడు తెలుసా? నేను ఎప్పటికీ చనిపోకూడదు అనే స్వార్థంలోకి వెళ్ళాడు. అంత స్వార్థం వచ్చింది మనిషికి. నాకు మరణం సంభవించకూడదు, నేను చచ్చిపోకూడదు, నేను బతకాలి అనే స్వార్థం వచ్చింది. నమ్ముతారా మీరు? నమ్మరా? మీరు నమ్మండి, నమ్మకపోండి. 2035 సంవత్సరానికి దేవుడు రాకడ ఆలస్యం అయితే మనిషికి చావు రాని చికిత్సలు వచ్చేతనాయి. మనిషి చచ్చిపోడంట. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పుట్టిన ప్రతి ఒక్కడో కూడా మరణించక, మట్టిలో నుంచి తీయబడిన ప్రతి ఒక్కడు కూడా మట్టిలో కలవక. కానీ మనిషి స్వార్థ టెక్నాలజీ, ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీ, అంత స్వార్థ ప్రియులైపోయారు. ఎంత స్వార్థం అంటే మరణాన్ని సైతం గెలవాలంతే, మేము చచ్చిపోకూడదు అంటే అనేటువంటి స్వార్థంలోకి వచ్చేసారు. నేను చదివాను, నేను పరిశీలించాను. 2035 నాటికి దేవుడు రాకడ ఆలస్యమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దానికి ఏ ఆటంకం కూడా లేకుండా వెళ్ళిపోతే 2035కి మనిషికి దేవుడితో పని ఉండదు. దేవుడు అవసరం లేదు. దేవుడు అనేవాళ్ళు లేడు. దేవుడితో పని లేని తరం రాబోతుంది. దేవుణ్ణి మర్చిపోయే తరం రాబోతుంది. ఆ తరం వరకు దేవుడి లోకాన్ని ఇలా ఉంచడానికి ఇష్టపడ్డారు. మీరు నమ్మండి, చాలా పరిశోధనలు జరిగినాయి. 96% వచ్చేసారు. 4% అటు ఇటుగా ఉన్నారు.
వాళ్ళు చేస్తున్న పరిశోధన తెలుసా? మనిషికి మరణం రాకూడదనేటువంటి కొత్త పరిశోధన జరుగుతుంది. మనిషి ఇంకెప్పటికీ చనిపోవడం. ఆర్టిఫిషియల్ గుండెలు వచ్చినాయండి, ఆర్టిఫిషియల్ హార్ట్స్. నో నీడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ హార్ట్. అసలు మనిషి యొక్క గుండెతో పని లేదు. మనిషి యొక్క స్వార్థం ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందంటే, నేను మరణించకూడదు అనేంత పరాకాష్ఠకి వెళ్ళింది. ఆ స్టేజ్ వరకు దేవుడి లోకాన్ని ఎలా ఉంచుతాడో నేను అనుకోవట్లేదు. ఆ పరిస్థితి రాక మునుపే దేవుడు లోకాన్ని లయపరుస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ, సాతానిచ్చిన మహాజ్ఞానము. ఏఐ అనేటువంటిదే దేవుడు అవబోతా ఉంది ముందు రోజుల్లో. నిషిద్ధమైన వస్తువు మందిరంలో పెడతారని ఉంది. రోబోట్. అది యాంటీ క్రైస్ట్ యొక్క ప్రతిమ రోబోట్ రూపంలో అక్కడ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేసేస్తుంది అది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు రాకడ ఆలస్యం అయితే 3 సంవత్సరాల్లో మనుషులు ఉద్యోగం చేయవలసిన పని ఉండదు. చదువులు వేస్ట్. లండన్లో మా అన్నయ్య సోమన్నయ్య చాలా రోజుల క్రితం ఫోన్ చేశాడు. హైదరాబాద్లో మంది జాబు, లండన్లో వెళ్ళిపోయాడు. చెల్లి వెళ్ళిపోయింది కదా అని వెళ్ళిపోయారు. ఇల్లు జాబ్ దొరకట్లేదు. మాటల్లో ఏదో సంథింగ్ ఫోన్ కోసం ఏదో మాట్లాడుతా అన్నయ్య ఇలా అంటున్నాను, ఏమనుకోకండి, మీరు ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద పెద్ద దేశాలు వెళ్ళిపోయినా తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చేసి రోజులు వచ్చేసినాయి అన్నయ్య అన్నాను. అదుట్రా అలా ఉంటున్నావు అన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మీతో పని ఏముంటుందంటే, మా అన్నయ్య లండన్లో ఉన్న అన్నయ్య చెప్పిన మాట తెలుసా, ఆల్రెడీ ఇక్కడ కంపెనీల్లో 25% పని ఇవే చేస్తున్నాయి, ఉద్యోగాలు ఉండవు. మీకు మాట చెప్తున్నాను, పర్సనల్ విషయం. మా అన్నయ్య లండన్ నుంచి ఇండియా వచ్చేస్తున్నాడు ఉద్యోగం లేక. చదువులు నాలిక గీసుకోవడానికి కూడా పనిచేయదు. ఉద్యోగాలు మనుషులు చేయరు, రోబోట్ చేస్తే. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో చాలామంది నిరుద్యోగులుగా మారిపోయారు. 30% రోబోట్స్ చేసేస్తున్నాయి. ఏ వర్క్ని అది చేస్తుంది. ఒకప్పుడు ఏ వీడియో అయినా ఎడిట్ చేయాలంటే కెమెరా వీడియో తీసిన ఫోటోగ్రాఫర్ మనకి ఎన్ని రోజులు టైం ఇచ్చేవాడు? 4 రోజుల వరకు వీడియో అవనండి. నేను తీసిన వీడియో గంటలు ఇస్తాను నేను ఎడిట్ చేసి. నేను చేయను, ఏఐ చేస్తుంది. ఇలా నిలబడి నిమిషంలో 10 thumbnails క్రియేట్ చేస్తాను నేను చేయను, ఏఐ చేస్తుంది. జ్ఞానాన్ని ఉపయోగిస్తాను, ఆ డీటెయిల్స్ ఇవ్వడంలో వాటిల్లో నేను ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తాను. మీకు విషయం తెలుసా, ముందు రోజుల్లో కెమెరాలు కనబడవు, ఫోన్లోనే అన్నీ అయిపోతాయి. మనిషి యొక్క నాశనానికి సాతాను తీసుకుని వచ్చిన ఏదన్నా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది దేవుడిగా చలామణి అయ్యే రోజులు వచ్చినాయి. మరణించకుండా మనిషి బ్రతకడానికి సన్నాహాలు సిద్ధమయ్యాయి. స్వార్థ ప్రియులు ఎక్కువైపోతారని ఉంది. కావాలంటే మీరు ఎక్కడన్నా టెస్ట్ చేసుకొని సర్చ్ చేయండి. చదువులు చదువుకున్న వాళ్ళు నాలుగు గీసుకోవడానికి పనిచేయాలి. హైదరాబాద్లో ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. సిస్టమ్ వర్క్ తెలుసా? సిస్టమ్ వర్క్, సాఫ్ట్వేర్. వాళ్ళకైతే అసలు ఎందుకు చదువుకున్నావా అని చెప్పి చచ్చిపోతారు చాలామంది. సాఫ్ట్వేర్ని పాలించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్తే ఒకవేళ ఫాలో అయితే బాధపడతారు. పెద్ద కంపెనీల్లో నీకు ఇచ్చే జీతంలో 2% ఖర్చు అవుతుంది మాకంతే, కొన్ని రోజులే ఉంటారన్నాడంట హెచ్ఆర్. మీకు 2.5 లక్షలు ఇస్తున్నాం, 20,000తో వర్క్ అయిపోద్ది కొన్ని సంవత్సరాలు అని అన్నాడంట ఒక హెచ్ఆర్. అవునా కదా? ఇప్పుడు వీడు సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త, అక్కడ జంతువుల్ని ఇట్లన్నిటిని కోర్స్ చేయాలి. వీటితో పని ఉంటుంది. ముందు రోజుల్లో మెషిన్ చేస్తుంది పరిశోధన. అవునా కదా?
ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ కావాలి. డాక్టర్ అవసరం లేదు, మిషన్ చేసేస్తుంది. అవునా కదా? ఇప్పటికీ లేజర్ ట్రీట్మెంట్ అనేది, మిషనరీ సర్జరీస్ ఇంకా జరుగుతున్నాయి ఇప్పటికే. మీరు నమ్మండి నమ్మకపోండి, మనిషి ప్రమేయం లేని ఒక బద్ధక స్తరం రాబోతుంది. తినుచు త్రాగుచు ఇంక అదే పని, వాళ్ళకి పని రోబోట్స్ చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు? అందుకన్నాడు, ఆ దినములు త్రినుచు త్రాగుచు, పెండ్లికి ఇచ్చుచు పెండ్లాడుచు, కట్నములు ఇచ్చి పుచ్చుకొనుచు, అక్కడికి ఆ డబ్బులు లావాదేవీలు జరుగుతుంటాయి. హ్యాపీగా తినేసి హ్యాపీగా ఉండడమే, వర్క్ అంతా చేసుకుంటుంది. అంతవరకు ఎందుకండి, మనం చూసానండి, అదేదో రోబోట్ పంట కోసేస్తుంది. అది సరసర కోసి, ఇంక రైతు పనే ఉంటుంది, దాన్ని వాడేస్తుంది. మీకు విషయం తెలుసా? ఒకప్పుడు కోడిని కోసి మనం తినాలంటే కోడి కోసి కాల్చి ఇంటికలు పీకి చేయాలి. అన్నాడు అంతే, కోడిని మిషన్లో డ్రర్ అంటుంది, ఏకలన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ కొన్ని పైకి వెళ్తే మొక్కలు కూడా కొడిచేస్తుంది మిషను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదు, ఏమన్నా చేయగలదు. దేవుడు రాకడ ఆలస్యమైతే 2035 సంవత్సరానికి మనిషి చావడు, మనిషిని మరణం ఏమీ చెయ్యదు అనేటువంటి గొప్ప రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మనకి పిల్లలు కావాలి, పిల్లలు పడుతుంది. మీరు టెక్స్ట్ చేసుకుంటే ఎక్కడైనా సర్చ్ చేయండి, హ్యూమన్ హైబ్రిడ్స్, మనిషికి జంతువుకి మధ్యన పుట్టిన పిల్లలు వచ్చారు జపాన్లో, తెలుసా? మనకి పిల్లలు ఈ రంగులో పుడితే బాగుండని చెప్పి ఆశపడుతుంటాం. తెల్లగా పుడతారు అనుకుంటే వాడు ఎలా పుడతాడు? కరెంట్ షాక్ కొట్టినా కాకిలా పడతాడు. అయ్యో నాన్న రంగు వేసుకొచ్చేసేవారా అని బాధపడతారు. ఇప్పుడు ఆ బాధలు ఏమీ లేవు. ఎందుకో తెలుసా? నీకు పుట్టబోయేటువంటి పిల్ల ఏ రంగులో కావాలన్నా సరే నీ ఇష్టమే. జస్ట్ నీ స్పెర్మ్, నీ ఓవెమ్, అండం ల్యాబొరేటరీకి ఇస్తే ఆ రెండు కలిపిన తర్వాత సిస్టంలో, అమ్మ ఇంటికి వెళ్ళిపోలా, ఎవరన్నానే భోజనంలాగా చెయ్యాలి, ఎందుకు చూస్తారు టైం అంకా, మీరు బాగా నేను కోట్ వేసుకుని ఉన్నా, నాకు ఇంకెలా ఉంటుంది చెప్పండి? కొత్త లాడిపోతూ ఉంటుంది శరీరం. ఎవరు ఆపరా అంటుంది, అది ఆపను నేను. మీకు విషయం తెలుసా? ఇప్పుడు పిల్లల్లో కావాలి, రంగు కావాలి, హైట్ కావాలి, ఏ జుట్టు రంగు కావాలన్నా ఇక్కడ మిషన్లో నువ్వు సెలెక్ట్ చేసుకుంటా పిల్లలు పుడతారు ల్యాబ్లో. ఆ ప్రక్రియ ఆల్రెడీ వచ్చేసింది తెలుసా? ఎంతకంటే పెద్ద షాకింగ్ న్యూస్ చెప్తాను చూడండి. భూమి మీద డైనోసార్లు ఉండేయా లేదా? డైనోసార్స్ ఏ మనిషి కూడా లేకుండా చంపేసినాయి. జీవులను సైతం, మిగిలినటువంటి యానిమల్స్ని సైతం ఉండకుండా తినేసినాయి. రాక్షసి బొల్లులు అంటా ఉంటారు. వాటిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక మీటరాయిడ్ని పంపించి, ఒక ఉల్కని పంపించి భూమి అంతటిని నాశనం చేసేసాడు. డైనోసార్స్ ఉన్నాయి, ఆదామ కాలంలో లేవు, ఆదామ కంటే ముందు. వాటికి కూడా ఆ విషయం మీద కూడా సబ్జెక్ట్ ఇస్తాను నేను. డైనోసార్స్ లేకపోతే డైనోసార్ల యొక్క అవశేషాలు ఎక్కడి నుంచి వస్తాయి? డైనోసార్స్ ఉన్నాయి, ఏ జీవరాశి లేకుండా చంపుకుని తినేయి, ఏ జీవం లేకుండా. దేవుడు భూమి అంతటినీ కూడా నాశనం చేస్తాడు. నోవాహ జల ప్రళయంలో నీటిని ఉపయోగించుకున్నట్టుగా పైన ఉన్నటువంటి గ్రహాలను ఉపయోగించుకున్నాడు. ఒక గ్రహం 2032 నాటికి భూమిని తాకపోతుందంట, చూసారా? ఒకవేళ తాకితే భూమి కన్నురెప్పపాటులో మాయమైపోద్దంట. ఇది కూడా మీరు గూగుల్ చేయండి, న్యూస్లో చూడండి. డైనోసార్లు అన్నీ కూడా అంతరించిపోవడానికి కారణం దేవుడే. భూమిని నాశనం చేశాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏ డైనోసార్స్ అయితే భూమి మీద అంతరించిపోయినాయో ఆ డైనోసార్స్కి జీవం పోస్తున్నారు శాస్త్రవేత్తలు. డిఎన్ఏతో కొత్త డైనోసార్ల యొక్క ఉత్పత్తిని మళ్ళీ కలుగు చేస్తారంటే జపాన్ శాస్త్రవేత్తలు. ఆ రోజుల వరకు మళ్ళీ దేవుడు ఉంచుతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు ఉంచడో కూడా చెప్తాను చూడండి. ఆదాము అవ్వని ఏదేను తోటలో నుంచి బయటికి ఎందుకు నెట్టేశాడు దేవుడు? ఏ కారణం చేత నెట్టివేశాడు చెప్పండి? ఒకే ఒక కారణం. ఎందుకు గెంటేశాడు? కాదే, కరెక్ట్. అది ఏదేను తోటలో నుంచి ఆదాముని అవ్వని దేవుడు నెట్టివేసిన కారణం ఏంటో తెలుసా?
వీళ్ళు ఎక్కడ జీవవృక్షం యొక్క ఫలాన్ని తినేసి శాశ్వతులుగా మారిపోతారు, అంటే మరణాన్ని గెలిచేస్తారు అని తోటలో నుంచి బయటికి గెంటాడు. ఆ జీవవృక్ష ఫలం తింటే మనిషికి మరణం ఉండదు. జరగనిచ్చాడా దేవుడు? జరగనివ్వలేదు. రెండో విషయం, బాబేలు అనేటువంటి గోపురం దగ్గర మానవుల్ని ఏం చేశాడు దేవుడు? చెప్పండి. చెదరగొట్టాడు. తారుమారు అని పేరు వచ్చింది దానికి. ఎందుకంటే మనుషులు అందరూ కూడా ఒకే చోట విస్తరించబడుతున్నారు. దేవుడి ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మానవులందరూ కూడా విస్తరించాలి. దేవుడు వాళ్ళకి గలిబిలి పుట్టించి, అక్కడే గలిబిలి, అక్కడ ఒక్కసారి చేస్తాడు. గలిబిలి పుట్టించి తారుమారు చేశాడు. ఎందుకు తారుమారు చేశాడు? వాళ్ళే అది చేసిన తప్పేంటి? బాబేలు గోపురం దేన్ని అంటే అంతగా కట్టారంట, అది జరగడానికి దేవుడికి ఇష్టం లేదు. మీకు విషయం తెలుసా? ఓబద్యలో ఒక వచనం అంటే అది గుర్తొచ్చింది. ఇప్పుడు బాబేలు గోపురం కడుతున్నప్పుడు దేవుడు మనుషులందరినీ చెదరగొట్టి కట్టడాలన్నీ కూల్చేశాడు. ఆయనకి అది జరగడం ఇష్టం లేదు. మనిషి అన్నవాడు భూమి మీద ఉండాలి, ఆకాశ హద్దులకు వెళ్ళడానికి వీల్లేదు. అవునా కదా? మీకు విషయం తెలుసా? ఇలాన్ మస్క్ అనేటువంటి శాస్త్రవేత్త సాతాను యొక్క జ్ఞానంతో నింపబడిన వ్యక్తి మార్స్ అనేటువంటి గ్రహం మీద ఇల్లులు కడుతున్నాడు. మార్స్ అనేటువంటి గ్రహం మీద కడుతున్నాడా, కట్టట్లేదా? వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద మార్స్ అన్నాడు. మార్స్ మీద ఇల్లు కడుతున్నాడు. కొన్ని కోట్లు 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 అపర కుబేరులు మాత్రమే వెళ్ళగలరు అక్కడికి, రాకెట్ మీద. అక్కడ ఇల్లు కట్టబడుతున్నాయి. వాస్తవానికి మార్స్లోకి మామూలుగా మనిషికని బయటకు వస్తుంది. దాని మీద దిగితే 2 to 6 minutesలో చచ్చిపోతాం, బతకలేం. ఆక్సిజన్ ఉండదు అక్కడ. అక్కడ సూట్స్ ఉంటాయి, ఆ సూట్స్లోనే బతకాలి. ఆ ఇల్లులు కూడా ఆ విధంగానే కట్టారు. ఆల్రెడీ ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి అక్కడ మార్స్ మీద గృహాలు కట్టడానికి వెళ్ళాడు, కడుతున్నాడు. చాలా మంది కోటీశ్వర్లు అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. నమ్ముతారా? కడుతున్నారా, కట్టట్లేదా? ఎందుకు కడుతున్నారు? భూమి మీద నుంచి అక్కడ ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా? ప్లేస్ లేదనా? కాదు, భూమి నాశనం అయిపోయే రోజులు దగ్గర పడ్డాయని శాస్త్రవేత్తలకు తెలుసు. ఇలాన్ మస్క్కి తెలుసు. ఆయన ఒక రోజున పొరపాటున ఇంటర్వ్యూ ఇస్తూ అని అన్న మాట్లాడు తెలుసా? ద డే ఈజ్ కమింగ్, ద ఎర్త్ విల్ బ్లో లైక్ ఏ ఫైర్ బాల్ అంటాడు ఆయన. ఒక అగ్ని గుండం వలె భూమి నాశనం అయిపోద్ది, భూమి యొక్క అంతం దగ్గరలో ఉందంటాడు ఆయన. భూమి మీద ఉంటే మనుషులు బ్రతికే అవకాశం లేదని తప్పించుకుని ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మార్స్. స్వార్థం కాదు అది. ఆ ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి గొప్ప శాస్త్రవేత్త అంటారు, కానీ పడద్రోయబడినటువంటి దేవదూతల వ్యక్తికి జ్ఞానం ఇచ్చారు. హీ వాస్ పొజెస్డ్ అంటాను నేను. దురాత్మల చేత నింపబడిన వ్యక్తి ఇలాన్ మస్క్. మానవ సహజ సిద్ధమైన జ్ఞానంతో నింపబడిన వాడు కాదైనా. న్యూరాలింక్ మానవుడి యొక్క బ్రెయిన్లో ఒక చిప్ని పెడుతున్నాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే చేయాలనుకుంటున్నావో అనుకుని లేపు జరిగిపోతుంటాయన్ని. న్యూరాలింక్ అబద్ధమా? అజాజేల్ అనేటువంటి దేవదూత ఉంది. పడద్రోయబడినటువంటి దేవదూతల్లో ఒక దేవదూత పేరు అజాజేల్. సాతాను యొక్క సమూహంతో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తే మనుషులకి యుద్ధాలు నేర్పించారు, ఆయుధాలు నేర్పించారు, మేకప్లు నేర్పించింది ఆడే. అదే పడద్రోయబడిన దేవదూతల సమూహం ఇలాన్ మస్క్ జ్ఞానం ఇచ్చింది. సృష్టికి విరోధంగా ఏది జరిగినా దేవుడు సహించడో. ఓబద్య గ్రంథం ఒకసారి తీయండి, 1వ అధ్యాయం ఉంటుంది, తీయండి ఒకసారి. ఓబద్య గ్రంథం తీయండి. ఒకే వచనం ఇలాన్ మస్క్ కోసం, స్వార్థ ప్రియులైనటువంటి మనుషుల కోసం రాయేసినటువంటి మాట చూడండి. ఓబద్య గ్రంథం పేజ్ 760 పేజ్ చూడండి, నేను చదువుతున్నాను. ఓబద్య 1వ అధ్యాయం ఒకే వచనం 4వ వచనం చూడండి. పైనుంచి మాట్లాడిన మాట దేనికి లింక్ అవుతుందో చూడండి. నీ హృదయపు గర్వము చేత నువ్వేమైపోయావు? మోసపోతివి. అంటే స్వార్థం వచ్చింది, గర్వం వచ్చింది. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని
నక్షత్రముల్లో నువ్వు కట్టినను అచ్చట నుండి నేను నిన్ను ఏం చేస్తాను, అంత ఎత్తులో నువ్వు కడతావు, అక్కడి నుంచి నేను పడగొడతాను. నేను ప్రవచనాత్మకమైన గ్రంథం ఇది. ఎలాన్ మస్క్ అనేవాడు వస్తాడని, గ్రహాల మీద నివాసాలు కడతాడని బైబిల్ కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రవచించింది. పక్షిరాజు కట్టినంత ఎత్తైనటువంటి స్థలాల మీద నువ్వు నిర్మాణాలు కట్టినను ఆ చోట నుండి నేనేం చేస్తాను తెలుసా, పడగొడతాను రా. అంటే జరగనిస్తాడనా జరగనమనా? అంటే మార్స్ మీద మనుషులు బ్రతికేటువంటి కాలం వరకు దేవుడు ఉంటాడనా ఉండడనా? తోలు తీసి ఎండబెడతాడు భూమి మీద ఉన్న జనులకి. అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆ రోజుని రానివ్వడు దేవుడు, ఆ పరిస్థితిని రానివ్వడు దేవుడు. మనిషి మరణాన్ని గెలిచేటువంటి రోజు వచ్చినా అది జరగనివ్వడు. మనిషి మార్స్ మీదకి వెళ్ళి నివాసాలు కట్టేటువంటి ఆలోచనలు చేసినా అది జరగనివ్వడు. అది జరిగే లోపే ఏం చేస్తాడో వచ్చి తీరతాడు. పక్షిరాజు అంత ఎత్తుగా నువ్వు కట్టిన అక్కడి నుంచి తోలేస్తాను అంటున్నాడు. ఒకవేళ మార్స్ మీద మనుషులు వెళ్ళినా జస్ట్ ఇలా వైబ్రేట్ అయింది అనుకోండి గ్రహం, ఏమవుద్ది? ఒక చిన్న ఉలక పడింది అనుకోండి, దాని మీద ఏమవుద్ది? ఎలాన్ మస్క్ వాడి యొక్క ఆలోచన విధానం, వాడి యొక్క వ్యూహాలు, వాడి యొక్క నిర్మాణాలు, వాడి యొక్క సాంకేతిక జ్ఞానము, వాడు చేసేటువంటి పనులు అన్నీ ఒక రోజున రాబోతున్నాయని వాళ్ళ గురించి అబద్ధాలు రాశాడు దేవుడు. ఆ రోజున జరగనవను, అది జరగనవను. మనుషుల్ని మరణాన్ని గెలిచే రోజు రానివ్వను. ఆదాం దగ్గర రానివ్వలేదు, చెప్పండి. బాబేలు గోపురం దగ్గర రానివ్వలేదు. ఇప్పుడు రానిస్తాడా? ఇప్పుడు చెప్పండి, దేవుడు రాకడికి ఇంకా సమయం ఉందా? మార్స్ మీద నిర్మాణాలు మొదలై లేదు, మీరు తెలుసుకోండి. మరణాన్ని గెలిచేటువంటి ప్రక్రియ పద్ధతి వచ్చింది లేదు, మీరు తెలుసుకోండి. ఇలాగే కానీ ముందుకెళ్తే 2035కి మనుషులకి దేవుడు అవసరం లేదు, మరణించే పరిస్థితి లేదు. ఇంకో విషయం కూడా చెప్పిన, రష్యా అనే దేశం క్యాన్సర్కి వ్యాక్సిన్ రిలీజ్ చేసింది. క్యాన్సర్కి వ్యాక్సిన్ లేదు, మందు లేదు. క్యాన్సర్తో చచ్చిపోవాల్సిందే కొన్ని రేడియేషన్ థెరపీల ద్వారాగా. కానీ మీకు తెలుసా, క్యాన్సర్కి వ్యాక్సిన్ తీసుకొచ్చింది రష్యా 2 వారాల క్రితం. మరణించకుండా కూడా చేసేస్తుంది మనుషుల్ని. అది కూడా రాబోతుంది కదా, రానివ్వడు దేవుడు. నమ్మండి, నమ్మకపోండి, మీ ఇష్టం అంతే. ఎంత గొంతు చించుకొని ఏమీ తినకుండా చెమటలో బయటకు వచ్చేంత వరకు ఇంతసేపు నిలబడి వాక్యాన్ని అందించానంటే నా ప్రయోజనం కొరకు కాదు, చూసే వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి వారందరి కొరకు ప్రయోజనకరంగా ఉండాలండి. మనం ఉన్నది అంత్య దినములలో. ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఉపాధ్యాయుల 4 వచ్చినాయి. అంత హైలైట్ మాట అండి, బాగుంటుంది, చాలా ఇష్టం. నేను ఎప్పుడూ హైలైట్ చేసుకున్నాను, ఎన్నో సంవత్సరాల క్రితం. ఇది స్టడీ బైబిల్ కాదు. స్టడీ బైబిల్ వేరే, పెద్ద బైబిల్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ కంపారిటివ్. ఇది జస్ట్ ప్రసంగాలకే. ఆ స్టడీ బైబిల్లో అసలు అయితే తెల్ల పేపరే ఉండదు, అన్నీ రాసేసుకుంటారు ప్రతి మాటకి టకటకటకటకమని. దేవుడి యొక్క మహాకృప. ఇవి అంత ఎత్తులు కట్టినా సరే, నక్షత్రముల్లో నువ్వు దాన్ని కట్టినాను. మారస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టార్స్, ఒక గ్రహం. అది కూడా లైట్ని ఎమిట్ చేస్తుంది. అక్కడ కట్టినా నేను ఏం చేస్తాను అంటే, వెళ్తామా మనుషులు మారస్ మీదకి? వెళ్ళే రోజులు రాకుండానే దేవుడు చేస్తాడు కదా, చేయడా? తోసేస్తాడా లేదా? వస్తాడా లేదా? ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటా ఉంటారు, నాకు పొద్దున కూడా ఏదో కమెంట్ వచ్చింది, అది నాకు నచ్చలేదు అనుకోండి, అయినా బాధపడలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటే ఎలాగా అన్నట్టుగా, లేదంటే నీకు అన్నీ తెలిసినటువంటి గర్వమా అన్నట్టుగా ఎవరో మెసేజ్. నాకు ఎప్పుడు నేను గర్వించను. నేను కారులో తిరుగుతాను, ఆటో మీద తిరుగుతాను, బస్ మీద తిరుగుతాను, నడిచి తిరుగుతాను, చెప్పులు లేకుండా బయట నడుస్తాను. మా ఇంట్లో తినిపిస్తే అన్నం తింటాను. నా చేతితో కురుపులు వచ్చేసి భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులై ఉండి ఏమంటారు దాన్ని, కుష్ఠరోగం కలిగిన వాళ్ళకి అన్నం తినిపించిన రోజులు ఉన్నాయి. నాకు గర్వం ఉంటుందని అనుకోకండి. నాకు ఇచ్చిన టాలెంట్స్ని బట్టి దేవుని యందు గర్వపడతాను, దేవుని యందు అతిశయిస్తాను. నేను ఏ జ్ఞానంలో ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదని చెప్పి నాకు తెలియ కొంతమంది అలా కమెంట్ చేస్తాను. మీరు నమ్మండి నమ్మపండి, నా దగ్గర ఏ ఫోన్లో అయినా సరే నోట్స్ ఉంటుంది.
రాసుకుంటాను. ఏ దేవుడు మాట టక్కటక్కగా రాసుకుంటాను. టక్కటక్క కొన్ని ఉంటాయి టాప్ సీక్రెట్స్ అని, స్పిరిచువల్ వర్డ్స్ అని, అవి కొన్ని. ఇవన్నీ నోట్స్లే. ఎవడ ఫోన్లో నేను నోట్స్లో ఉంటాం మీరు చూసారా? ఒక 6 years నుంచి నోట్స్ రాసుకున్న ఫోన్లో నోట్స్ లేని ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ నోట్సే. కొన్ని వేల నోట్స్ దేవుడు చెప్తే రాసుకున్నటువంటి మాటలవి. అలాంటి వ్యక్తి గర్వం ఎందుకు ఉంటుంది? ఎన్ని నోట్స్, ఎన్ని నోట్సే. కొన్ని వేల 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 కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇందులో. స్పిరిచువల్గా దేవుడు మాట్లాడి టాప్ మిస్టరీ రహస్యాలు అదొకటి, స్పిరిచువల్ వర్డ్స్ అనేది ఒకటి. కొన్ని అందులో దేవుడు చెప్తుంటే రాసుకుంటా. నాకు నేను ఏ పాటు అని చెప్పండి, కానీ ఏది చెప్పినా సరే లోకానికి మేలు చేయాలన్న ఉద్దేశమే తప్ప నేను ఏదో గొప్ప అవ్వాలన్న ఉద్దేశం. నిజంగా గొప్ప అవ్వాలన్న ఉద్దేశం నాకుంటే కొన్ని వందల మంది, సార్ మీ చర్చ్ ఎక్కడ సార్, మీ అడ్రస్ ఎక్కడ సార్, మేము వస్తాం రావాలనుకుంటే మీ చర్చికి వచ్చేస్తామంటే రాకూడదని అంటున్నాను. కొన్ని ఇబ్బందులు పడ్డామండి, అందుకే అవుటర్స్ అని రానవట్లేదు, చర్చి వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది, కావాలంటే యూట్యూబ్లో చూడండి. నేను నిజంగా సంఘాన్ని పెంచుకోవాలి, జనాలు పెంచుకోవాలి, డబ్బు సంపాదించి ఎంతమంది వస్తానంటున్నారు? సంఘాన్ని మాత్రమే, బయట వాళ్ళు వద్దంటున్నాను నేను. వాళ్ళు బాధపడినా పర్లేదు, ఎందుకంటే ఒకప్పుడు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి కొన్ని కలుషితమైనటువంటి క్రియలు జరిగినాయి కనుక అలా అంటున్నారు. ఏమీ రాదు, కేవలం చూసేవారికి వినేవారికి లాభం చేకూరాలి, ఆత్మలో సిద్ధపడాలి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడగలిగే వారిగా ఉండాలి అని ఏకైకాశ. ఎంత తలనొప్పులు, ఎంత ఇబ్బంది పడ్డాను మీకు తెలియదు ఏం కాదు, అయినా సరే చెప్పుకోవచ్చు. దేవుని రాకడ సమీపించింది. ఎలాన్ మస్క్ కోసం, మార్స్ మీద నిర్మాణాల కోసం, మానవుడు మరణించకుండా బ్రతకాలన్న ఆలోచన వచ్చేటువంటి ఆ రోజు కోసం కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ముందుగానే ప్రవచించాడు. అంత్య దినముల్లో స్వార్థ ప్రియులైపోతారు. ఎంత స్వార్థం అంటే మేము చచ్చిపోకూడదు అన్నంత స్వార్థం. డైనోసర్ని తీసుకొస్తారంటండి చూడండి. వాళ్ళని రోడ్డు మీద తిరిగే కుక్కలకే మేము బతకలేకపోతున్నాం, కరిసేస్తామని భయం వేస్తున్నాం. డైనోసర్లు తీసుకొస్తారా? మింగేవయ్యి డైనోసర్లని. టీరెక్స్ అని ఉంటారు డైనోసర్స్లో ఒక జాతి, టీరెక్స్. కోడిలో ఎన్ని అక్కడి నుంచి వచ్చాయంటారు. అది భయంకరమైనటువంటి ఒక జీవది. ఇలాంటివి మీరేం చెక్ చేయకండి, వాక్యం వినండి అంతే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే వచ్చే వారం చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని బోధించబోతున్నాను, గమనించండి.